हरे कृष्णा डियर डिवोटीज అందరికీ దండత్ ప్రణామ్ గీతా జ్ఞాన్ శ్రీమద్ భాగవతం సెషన్ కి అందరికీ స్వాగతం. సో మనం ఇప్పుడు కీర్తన చేద్దామండి. జస్ట్ 1 minute కీర్తన చేసేసి మనం సెషన్ లోకి వెళ్ళిపోదాము. అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి, మ్యూట్ చేసుకోవద్దు, కానీ మీరు పాడొచ్చు, మీరు కూడా చక్కగా కీర్తన చేసుకోవచ్చు. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభ గిరివరధారి జయ గోపీ జన వల్లభ గిరివరధారి యశోధనందన భజ జన రంజన హరే కృష్ణ ప్రభుజీ. యశోధనందన భజ జన రంజన యమున తీరా వనచారి యమున తీరా వనచారి జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జగన్నాథ జయ బలదేవా సుభద్రమాయ జయ సుదర్శన జయ గౌరనితాయ జయ గౌరనితాయ జయ 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 ప్రభుపాద జయ జయ ప్రభుపాద జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్. श्री 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 राधा माधव भगवान की जय. श्री 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 जगन्नाथ बलदेव सुभद्र महारानी सुदर्शन भगवान की जय. श्री श्री नरसिंहदेव भगवान की जय. प्रहलाद महाराज की जय. श्री श्री पंचतत्व की जय. श्री श्री निताय चैतन्य भगवान की जय. श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. సో మనము ఇవాళ థర్డ్ క్యాంటో 11th చాప్టర్ పార్ట్ 2 మనం దాని గురించి మనం చర్చించుకుంటున్నామండి. సో మైత్రేయముని ఇంకా విదురుడు మాట్లాడుకుంటున్నారు. సో అది మనం ఇవాళ 23వ శ్లోకం నుంచి మనము చర్చించుకుందాము. సో అంతకంటే ముందు మనము ప్రేయర్స్ చేసేసి ముందుకెళ్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. శ్రీల ప్రభుపాద కీ జై. సో జస్ట్ చిన్న రీక్యాప్ చేసుకుందామండి. యాక్చువల్గా రీక్యాప్ తో చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇవాళ చూసేసి మనం ముందుకెళ్దాము. సో ఇక్కడ ఫస్ట్ మనము
8వ చాప్టర్ లో ఏం చూసాం మనము, లార్డ్ బ్రహ్మ గర్భోదక్షాయ విష్ణువు నుండి లార్డ్ బ్రహ్మ ఉద్భవించారు, రైట్. సో అప్పుడు లార్డ్ బ్రహ్మ ఏం చూశారు, బ్రహ్మ గారు భగవంతుని యొక్క ఎన్నో హెల్మెట్లు, లైక్ కొన్ని వందల అనంత శేష ఉంది పైన, అనంత శేష ఎన్ని పడగలు, 1000 పడగలు, మళ్ళీ ఒక్కొక్క పడగ మీద గోల్డెన్ హెల్మెట్ ఉన్నాయి అని చెప్తున్నారు. అబ్బా అబ్బా భగవంతుడు ఎంత సుందరంగా ఉన్నారు అని బ్రహ్మాజీ చెప్తా ఉన్నారు. అట్లా అన్నమాట, రైట్. సుదర్శన చక్రాన్ని కూడా చూశారు. అలాగే అలాగే ఇంకా ఏం చూసారంటే, మనం ఎటువంటి సేవ చేసినా కానీ కృష్ణ పరమాత్మ ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. ఓ ఈ ఈ జీవ ఈ సేవ చేశారు అని ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు అనమాట, అనేది కూడా బ్రహ్మ చూశారు కృష్ణ పరమ అక్కడ విష్ణులో. సో ఇంకా ఇంకా ఇంకోటి ఏంటంటే, ఎన్నో డివోటీస్ కి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో డిస్ట్రెస్ కదండి, చాలా డిస్ట్రెసెస్ ఉంటాయి. అన్ని జస్ట్ ఒక సింపుల్ స్మైల్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేశారంట భగవంతుల వారు. ఇంకా ఇంకా చాప్టర్ 9 లో బ్రహ్మాజీ ప్రేయర్స్, క్రియేటివ్ ఎనర్జీ గురించి మనం చూసాం. ఏంటంటే ఎన్నో ఇయర్స్, ఎన్నో తపస్సులు చేసిన తర్వాత కదండి, బ్రహ్మాజీ ఎన్నో ఏళ్ళు, వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కృష్ణ పరమాత్మ గురించి ఆయనకి అర్థమైంది. సో అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా ఎంత పెనెన్స్ చేయాలి, ఎంత తపస్సు చేయాలి అనేది. మనమేం వేల సంవత్సరాలు చేయనవసరం లేదు, కానీ మనది కంటిన్యూ ఒకటి అనుకొని మనం కంటిన్యూ చేస్తే అది మంచిది. సో సో తపస్సు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడము, మహామంత్రం జపించడము, అవన్నీ చాలా ఇంపార్టెంట్ కదండి. ఆయన అన్ని వేల సంవత్సరాలు చేసిన తర్వాత, తపస్సు చేసిన తర్వాత భగవంతుడి గురించి తెలుసుకున్నారు. సో మనం కూడా మన మన కాలం, మన కలియుగకి రిలేటెడ్ గా మనం కూడా చెయ్యాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా బ్రహ్మాజీ ఏం చెప్తున్నారంటే, అరే కొంతమంది జీవులు మీ గురించి తెలుసుకోలేకపోతున్నారు, వారు ఎంత అన్ఫార్చునేట్ వాళ్ళు అని అని బ్రహ్మ బాధపడతా ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, అసలు మీకంటే ఎక్కువగా తెలుసుకోవాల్సిన వాళ్ళు అసలు లేనే లేరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట బ్రహ్మాజీ. ఇంకా ఇంకా అన్ని మీరే సుప్రీం, మీరే సుప్రీం, అన్ని క్రియేటివ్ ఎనర్జీ మొత్తం మీరే తయారు చేస్తున్నారు. మ్యాటర్ మనం చూస్తాం కదండి, భూ ప్రపంచంలో ఎంతో చూస్తున్నాం, అదంతా మీ యొక్క ఎనర్జీ వలన, ఇదంతా మీ శక్తి వలన ఇదంతా ఆవిర్భవించింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా మీ సచ్చిదానంద విగ్రహం కంటే అంతకంటే సుపీరియర్, అంతకంటే మంచి అసలు కనబడట్లేదు నాకు ఇక్కడ, అసలు లేనే లేదు, అంతా మీరే ఇది సృష్టించారు అని ఇక్కడ బ్రహ్మాజీ చెప్తా ఉన్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, జస్ట్ మీ చరణార విందాలు యొక్క ఆ స్మెల్, ఆ స్మెల్ చూస్తుంటేనే అన్ని చాలా బాగుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పుడైతే వింటామో, రైట్, ఇదంతా వేదాలు, శ్రీమద్ భాగవతం, భగవద్గీత, చాంటింగ్ ఇదంతా చేస్తామో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆయన ఎప్పుడు సెపరేట్ అవ్వమంట, ఎప్పుడు మన దగ్గరలోనే ఉంటారు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. ఇంకా మనం ఎప్పుడైతే ఒక ప్యూర్ డివోటీ అవుతామో, కృష్ణ పరమాత్మ వచ్చి మన గుండెల్లో నివసిస్తారంట, రైట్. సో అంటే చూసారా, మనం ప్యూర్ డివోటీ అయితే, అందుకని మనం చూస్తాం కదండి, ఎప్పుడైతే ఒక ప్యూర్ డివోటీ, ఒక పెద్ద మంచి లైక్ చాలా చాలా ప్యూర్ డివోటీస్ మహారాజుల వారు ఎప్పుడైతే వాళ్ళ ఉచ్చరిస్తారు, వాళ్ళకి మంచి క్లాసెస్ ఇస్తారు, వాళ్ళకున్న రైట్ తద్వితి ప్రణిపాతేన కదండి, ఆయన చూసారు, ఆయన జ్ఞానం సంపాదించారు. ఆ జ్ఞానం మనకి ఎప్పుడైతే చెప్తారో, మనకు అంటే తెలియకుండానే మనం, అరే చాలా బాగా చెప్తున్నారు, అది మనం కూడా ఇలా చెయ్యాలి అని మనం మోటివేట్ అయిపోతాం. ఎందుకంటే కృష్ణ పరమాత్మ వాళ్ళ ద్వారా పలుకుతున్నారనమాట అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మనం ప్యూర్ డివోటీ అవుతామో, కృష్ణ పరమాత్మ వచ్చి మనలో నివసిస్తారు, మన గుండెల్లో నివసిస్తారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. చాలా చాలా మంచిగా అనిపించింది నాకు అది చూసిన తర్వాత. ఇంకా మెటీరియల్ యాంగ్జైటీస్, ఎన్నో యాంగ్జైటీస్ వల్ల, అంటే చూస్తాం కదండి, ఇప్పుడు భూలోకంలో మొదట్లో అందరూ చాలా సింపుల్ లివింగ్, హై థింకింగ్ లో ఉండేవాళ్ళు మొదట్లో, ఒక 30 years 40 years 50 years క్రితం. కానీ ఇప్పుడు ఏమైంది, యాంగ్జైటీ పెరిగిపోయింది. సో అమ్మో నాకు చాలా భయంగా ఉంది, వీళ్ళందరూ ఎలా నాది నాది అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళంతా ఎలా బతుకుతారు అని మీ చరణారవిందం యొక్క షెల్టర్ లేకుండా నేను వెళ్ళలేను, వాళ్ళకి ఈ యాంగ్జైటీ దూరం అవ్వదు అని ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ గా కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. సో
ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకా ఆయన ఇచ్చిన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ద్వారానే మనం ఆయనని తెలుసుకోగలుగుతాము, ఆయన చక్కగా ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయగలుగుతాము, భక్తియుత సేవ చేయగలుగుతాము అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఆయన కృష్ణ పరమాత్మ యొక్క మర్సీ వల్లనే మనం ప్యూర్ డివోషనల్ సర్వీస్ చేయగలం. అందుకని ఏం చేయాలి, మనం ఎప్పుడు భగవంతుడిని అడుగుతూ ఉండాలి, కృష్ణ ప్లీజ్ ప్లీజ్ నన్ను ఈ సర్వీస్ లో ఉంచండి అని మనం అడగాలన్నమాట. అప్పుడు మనకి ఆ సర్వీస్ మనకి ఇస్తారు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే ఇంకా ఇంకా 10th చాప్టర్ లో కూడా చాలా అన్ని స్పీసీస్ అన్ని క్రియేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు విదురుడు, మైత్రేయముని విదురుడు అట్లా క్వశ్చన్స్ తీసుకుంటూ చక్కగా చర్చ జరుగుతూ ఉంది. సో మనం ఆల్రెడీ 22 శ్లోకాస్ 22 శ్లోకాల వరకు మనం చర్చించుకున్నాము. 23వ శ్లోకం గురించి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఎవరైనా చదువుతారా అండి 23వ శ్లోకం తాత్పర్యం? ఓన్లీ శ్లోకం చదవద్దు, ఓన్లీ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి మాతాజీ. బ్రహ్మదేవుని రాత్రి ముగిసిన పిమ్మట అతని పగటి సమయమునందు ముల్లోకముల సృష్టి తిరిగి ఆరంభమగును. అవి 14 మనువుల కాలము నిలిచియుండును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం ఒకటి చిన్న విషయం ఇక్కడ తెలుసుకోవాలి. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఓకే, సో ఇక్కడ ఒకళ్ళు అప్పట్లో మనకి ఎస్టీడీ బూత్లు లోకల్, ఈ ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు ఎస్టీడీ బూత్లలో మనం వెళ్ళి కాల్ చేసుకునే వాళ్ళం కదండి, 2000 కంటే ముందు ఎక్సెట్రా. సో అప్పుడు ఏం జరిగేది, కొంతమంది వెళ్తే వాళ్ళు లోకల్ బూత్ ఉంటుంది, కానీ లోకల్ బూత్ నుండి ఎస్టీడీ ఫోన్ చేయగలమా? చేయలేము. ఎస్టీడీ కొట్టినా కానీ ఏమవుతుంది, అది సౌండ్ వస్తుంది, కుయ్ సౌండ్ వస్తుంది, కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో ఆ కెపాసిటీ లేదు, ఎస్టీడీ కాల్ వెళ్ళే కెపాసిటీ లేదు. అది ఒట్టి ఆ లోకల్ మాత్రమే పనిచేస్తుంది. సో అట్లాగే మనం ఈ శరీరం తీసుకున్నాం, రైట్? మనకి ఈ శరీరం ఇవ్వబడింది, కానీ ఏమవుతుందంటే మనకి మనం తెలుసుకునే అంత కెపాసిటీ లేదు మనకి. సో అందుకని శ్రీమద్ భాగవతం చదివి మనం ఈ చర్చలు ఇదంతా గొప్ప గొప్ప వాళ్ళు చర్చించిన చదువుకుంటూ తెలుసుకోవాలి. అంతేకాని అంటే గొప్ప ప్యూర్ డివోటీస్ శ్రీమద్ భాగవతం చెప్పినప్పుడు రైట్ అప్పుడు మనం తెలుసుకోవాలి. అంతేకాని నేను సొంతంగానే అన్ని నేర్చుకుంటాను, మనకు తెలియదు, ఈ కెపాసిటీ లేదు కదండి. సో అందుకని మనం ఈ శ్రీమద్ భాగవతం నుండి, భగవద్గీత నుండి, స్క్రిప్చర్స్ నుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మన కెపాసిటీ తెలుసుకోలేము, మనకి ఇచ్చిన కెపాసిటీ ద్వారా మనం తెలుసుకోలేము. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఇది చూపిస్తాను, ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. సో దాంట్లో ఎలా ఉంది, కల్పం ఎలా ఉంది అదంతా చూపిస్తారనమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఇది వచ్చేదాకా నేను ఒక చిన్న పాస్ట్ టైం గురించి కూడా చెప్తాను. ఓకే, ఓకే, గుడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ చక్కగా ఒక మన అంటే బ్రహ్మగారి మన యుగం ఎంత, అసలు బ్రహ్మగారి ఏజ్ గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. బ్రహ్మగారి యొక్క లైఫ్, ఆయన ఎలా జీవిస్తారు, ఆయన లైఫ్ ఏజ్, మన ఏజ్ అంటే మనకు తెలుసు ఇయర్లీ ఉంటుంది కదండి. మనం పుట్టినరోజు మనం ప్రతి ఇయర్ జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ మనకి ఆయన ఎలా ఉంది, ఆయన ఏజ్ ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఒక్క రోజు, రైట్? భగవంతుని బ్రహ్మ
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 యుగాలు ఉన్నాయి. ఏమేమి యుగాలు అవి? సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. సో సత్యయుగలో 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే త్రేతాయుగ 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ద్వాపరయుగ 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. అలాగే కలియుగ అది 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. సో ఇది మొత్తం కలిపితే దాన్ని దివ్య యుగ అని అంటారనమాట. ఓకే, సో దివ్య యుగ, ఈ దివ్య యుగం నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. నెక్స్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారండి తొందరగా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. యా, చదవండి మాతాజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం మాతాజీ. విష్ణు పురాణమునందు వర్ణితమైనట్లుగా మనువు యొక్క జీవన కాలము 70 యొక్క చతుర్భుజ చతుర్వ్యూగ సంగమును కూడి ఉండును. అనగా ఒక మనువు జీవన కాలము దేవతల గణనము అనుసరించి దాదాపు 8,52,000 సంవత్సరములు, లేదా మనువుల గణనము అనుసరించి 30 అది వద్దు మాత్రం, ట్రాన్స్లేషన్ చాలు, పర్ఫెక్ట్ వద్దు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక మను యొక్క జీవితం, ఆయన ఏజ్ ఎలా ఉంటుందని, ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదేంటంటే మనం ఇందాక చూసాం కదా దివ్య యుగం. ఇటువంటి దివ్య యుగాన్ని 71 సార్లు ఇంటూ చేస్తే అది మను యొక్క ఏజ్ అన్నమాట. అంటే ఒక్క మను ఎన్ని సంవత్సరాలు జీవిస్తారో చూడండి. అంటే ఏంటంటే 71 ఇయర్స్, 71 ఇంటూ ఇన్ని దివ్య యుగమే ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంది. మళ్ళీ ఆ మను ఎంత బతుకుతారంటే 71 ఇంటూ అన్ని దివ్య యుగాలు అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎవరు చదువుతారండి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనుది యాక్చువల్ గా మన స్వర్గం లైక్ క్యాల్కులేషన్ చూస్తే, రైట్, క్యాల్కులేషన్ ఆఫ్ డెమిగాడ్స్, దేవతల యొక్క చూస్తే 8,52,000 సంవత్సరాలు బతుకుతారు. అదే మన హ్యూమన్ బీయింగ్ క్యాల్కులేషన్ చేస్తే 306,720,000 సంవత్సరాలు, 30,67,20,000 సంవత్సరాలు. సో అంటే చూసారా, మనం ఒక్క మను అన్నేళ్లు బతుకుతారనమాట. సో నెక్స్ట్ చదవండి, నేను తర్వాత ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రతి ఒక్క మనువు విలయానంతరము తదుపరి మనువు తన వంశీయులతో పాటు ఉత్పన్నమగును. వారందరూ వివిధ లోకములను పాలింతురు. కానీ సుప్రసిద్ధులకు సప్త ఋషులు మరియు ఇంద్రుడు, అతని అనుచరులు, గంధర్వులు వంటి దేవతలు అందరూ మనువుతో పాటు ఆవిర్భవింతురు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇది ఇంకా నెక్స్ట్ శ్లోకం మనం తీసుకోం. ఇంకా తర్వాత దీని గురించి తెలుసుకుందాము. సో చాలా సింపుల్ అండి. దివ్య యుగం అంటే 4 యుగాస్ ఉన్నాయి కదా, దాన్ని దివ్య యుగం అంటారు. మను యొక్క జీవితం ఏంటంటే 71 ఇంటూ ఇన్ని దివ్య యుగాస్. సో అలా ఉంటుంది. మళ్ళీ బ్రహ్మ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఏంటంటే బ్రహ్మ ఒక్క రోజులో 14 మనువులు ఉంటారు. అంటే అది కూడా దినంలో, ఒక్క దినంలో 14 మనువులు ఉంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు అనమాట, కన్సిక్యూటివ్ గా. సో అది ఒక దినం. మళ్ళీ దినం అయిపోగానే మళ్ళీ రాత్రి, రైట్ కదా, రాత్రి కూడా ఉంటుంది వాళ్ళకి. అది కూడా మళ్ళీ 14 మనువులు ఉంటారు, రైట్. మళ్ళీ యాక్చువల్గా అదేంటంటే ఆ టైంలో ఇంకా బ్రహ్మ నిద్రపోతారు. అది ఒక ఏజ్ మనకు చెప్తున్నారు అనమాట. నిద్రపోయినప్పుడు మళ్ళీ అది మొత్తం డిజల్యూషన్ అయిపోతుంది, రైట్. క్రియేషన్ అంతా డిస్ట్రక్షన్ అయిపోతుంది. అది కూడా చెప్తున్నారు ఇక్కడ ఎట్లా డిస్ట్రక్షన్ అవుతుంది అనేది. సో అట్లా బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతారనమాట. సో అట్లా అనమాట, అంత క్యాల్కులేషన్ ఉంది. చూసారా ఇక్కడ పైన కల్ప అని చెప్తున్నారు. ఇక్కడ 14 మనువులు చూసారా, 14 మనువులు ఉంటారు. 4.3 బిలియన్ ఇయర్స్. అదేంటి, ఒక రోజు మాత్రమే, దినం. మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ సేమ్. అట్లా అంటే 24 అవర్స్ అనమాట. 2 కల్పాలు 24 అవర్స్. అట్లా బ్రహ్మ 100 సంవత్సరాలు బతుకుతారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఈ పిక్చర్ ఎవరైనా కావాలంటే ఫోటో తీసుకోండి, చాలా మంచి పిక్చర్ ఇది. నెక్స్ట్
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యుగాలు కూడా ఏమేమి ఇక్కడ మనువులు ఎవరెవరు ఉన్నాయో మనకి ఇక్కడ చూడండి ఏమేం లోకాలు ఉన్నాయో కూడా ఇక్కడ చెప్తున్నారు. సత్యలోక, తపలోక, జనలోక, మహర్లోక, స్వర్గలోక, భువర్లోక, భూర్లోక, అతలలోక, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతల, ఇన్ని లోకాలు ఉంటాయి అని కూడా చెప్తున్నారు. సో ఇది దీని గురించి చర్చ తర్వాత వస్తుంది. సో 14 మనువుల గురించి కూడా నేను చెప్తాను మీకు. ఎవరెవరు ఉన్నారు 14 మనువులు అనేది ఇప్పుడు నేను చెప్తాను. కనిపిస్తుందా మీకు? ఓకే, లేదు. ఓకే, సో ఎవరెవరు ఉంటారంటే స్వయంభువ మను, రైట్? ఫస్ట్ స్వయంభువ మను, నెక్స్ట్ స్వరోచిస, నెక్స్ట్ ఉత్తమ, తర్వాత తామస, తర్వాత రైవత, తర్వాత చక్షుష, వైవస్వత మను. మనం ఉన్న మను కాలం ఏంటంటే వైవస్వత మను అన్నమాట. నెక్స్ట్ సావర్ణి, తర్వాత దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, దేవ సావర్ణి, అలాగే దేవ సావర్ణి, ఇంకా ఇంద్ర సావర్ణి, అలా ఉందన్నమాట. సో వీళ్ళందరూ మనువుల పేర్లు అన్నమాట. సో దీని గురించి ఇంకా కొంచెం చర్చ ఉంది. సో ఇక్కడ దీని గురించి మనం చర్చ తర్వాత తీసుకుందాము. నెక్స్ట్ శ్లోకం ఎవరండి? ఇంకొకసారి పెట్టండి ప్రభుజీ. ఏది మాతాజీ మీరు అనేది? ఇంకోటి యుగాలు కల్పాంత. 1 minute మాతాజీ. ఇది బ్రహ్మ యొక్క ఏజ్. సో ఇది బ్రహ్మ చాలా చాలా కాంప్లికేటెడ్. అంటే మనం అనుకుంటాం కదండి, నేను 100 సంవత్సరాలు బతికేశాను, నేను చాలా గొప్పవాడిని. జపాన్ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళు 100 years బతికేస్తున్నారు అని. ఇక్కడ చూసారా అసలు ఒక మనువు ఎన్ని కాలాలు బతుకుతున్నారు. మళ్ళీ బ్రహ్మ గారు ఒక దినంలో 14 మనువులు వచ్చేస్తున్నారు. మళ్ళీ రాత్రిపూట ఇంకో మళ్ళీ 14 మనువులు. అలా అది ఒక రోజులో రెండు కల్పాలు ఉంటున్నాయి. అలాగే అట్లా 100 సంవత్సరాలు బ్రహ్మ బతుకుతున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆయన ఏజ్ అలా ఉంది అని చెప్తున్నారు. అలాగే సో ఇవన్నీ లోకాలు, మనకున్న లోకాల గురించి ఇక్కడ మన బ్రహ్మాండం అని ఇక్కడ తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ శ్లోకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్. బ్రహ్మదేవుని పకటి సమయమున సృష్టి అందలి ముల్లోకము అనగా స్వర్గ, మధ్య, పాతాళం పరిభ్రమించుచుండు. తిరియ జంతువులు, మానవులు, దేవతలు, పితృదేవతలతో పాటు తల్లోకవాసులందరూ తమ కర్మ ఫలమును అనుసరించి ఉద్భవించుచు లయం నొందుచుందురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోత్ ప్రణామ్. సో మళ్ళీ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చూసారా ఇక్కడ స్వర్గలోకం ఇదంతా చెప్తున్నారు మనకి. ఇక్కడ చూసారు కదా, స్వర్గలోక హెవెన్లీ ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయి? సత్యలోక, తపలోక, జనలోక, మహర్లోక, స్వర్లోక కదండి. సో ఇంకా మర్త్యలోక అంటే ఎర్త్లీ ప్లానెట్స్, భూవర్లోక, భూర్లోక అలా అన్నమాట. ఇంకా పాతాల లోక, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అట్లా. సో ఇక్కడ యాక్చువల్గా భువర్లోక కూడా హెవెన్లీ ప్లానెట్స్ కి వెళ్తుంది. ఎర్త్ ప్లానెట్ మనది ఒకటే, భువర్లోక మాత్రమే. సో ఇలా అన్నమాట. అంటే ఇక్కడ చూస్తారు కదండి. ఇంకా మనం అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి ఈ ఇన్హాబిటెంట్స్ మన ఈ ప్లానెటరీ సిస్టమ్ లో? స్వర్గలోకం ఉంది, మర్త్యలోకం ఉంది, పాతాళలోకం. ఇంకా ఎవరెవరు ఉన్నారు? లోవర్ యానిమల్స్ కదండి, యానిమల్స్ ఉన్నారు, హ్యూమన్ బీయింగ్స్, మన మనుషులు, డెమిగాడ్స్, పీతలు, వీళ్ళంతా వాళ్ళ కర్మ బట్టి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మనం ఎలా మనకి బ్రహ్మాజీ డిసైడ్ చేస్తారనమాట, వీళ్ళకి ఎటువంటి గోత్రం ఇవ్వాలి, వీళ్ళని ఎటువంటి కుటుంబంలో వీళ్ళని చేర్చాలి అనేది ఆయన్నే ఆయన చేసేది కదండి. వీళ్ళని ఎటువంటి లోకంలో వెయ్యాలి, వీళ్ళు ముందు ఎటువంటి కర్మలు చేశారు, ఎటువంటి యాక్ట్స్ చేశారు, దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఎటువంటి కుటుంబంలో వీళ్ళని పెట్టాలి అనేది బ్రహ్మ ఇక్కడ అన్ని డిసైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎవరు చదువుతారండి? 27 శ్లోకం సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రతి మన్వంతరమునందు భగవానుడు
తన అంతరంగిక శక్తిని వివిధ అవతారములందు అనగా మన్వాదులు వ్యక్తీకరించుట ద్వారా అవతరించును. ఆ విధముగా అతడు బుద్ధిత పౌరుషమున విశ్వమును పోషించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ ప్రతి మనువులో మళ్ళీ కృష్ణ పరమాత్మ ఆయన ఇంటర్నల్ పొటెన్సీ ద్వారా ఆ యుగంలో ఆయన ఆవిర్భవిస్తారు, ఒక అవతారం ఎత్తుతారు కదండి. మనకు తెలుసు ఆల్రెడీ వామన అవతారం ఎత్తారు. మన ఈ యుగంలో మనకి వామన అవతారంగా వచ్చారు. అలాగే ఇంకా వేరే వేరే మన్వంతరాలలో ఎలా వచ్చారు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అదేంటంటే స్వయంభూవ మను, రైట్? మనం ఆల్రెడీ చూసాం ఏమేం మనువుల పేర్లు, మనువులు ఏమేమి ఉన్నాయని చూసాం మనం ఆల్రెడీ. స్వయంభూవ, స్వరోచిత అవన్నీ. సో ఇప్పుడు ఎటువంటి అవతారం ఎత్తుతారో ఒక్కొక్క మన్వంతరంలో అనేది ఇప్పుడు మనము చూద్దాం. సో యజ్ఞ, ఆ అవతారం పేరు ఏంటంటే యజ్ఞ. ఫస్ట్ స్వయంభూవ మను దగ్గర ఉండే అవతారం ఏంటంటే యజ్ఞ. అలాగే స్వరోచిత మను దగ్గర వచ్చే అవతారం ఏంటంటే విభు. అలాగే ఉత్తమ మను వచ్చే అవతారం సత్యసేన. ఓకే, తామస మనులో దగ్గర వచ్చే అవతారం హరి. ఇంకా రైవత మను దగ్గర వచ్చే అవతారం వైకుంఠ. చక్షుష మనులో వచ్చే అవతారం అజిత. అలాగే వైవస్విత మను, మనం ఇప్పుడు ఉన్నాం కదండి, వామన అవతారం అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా ఏంటి, సావర్ణి మను దగ్గరలో వచ్చే అవతారం సార్వభౌమ. ఓకే, ఇంకా దక్షవర్ణి మను, దక్షసావర్ణి మనులో ఉండే అవతారం రిషభ. అలాగే సావర్ణి మనులో ఉండే అవతారం పేరు విశ్వక్షేణ. అలాగే ధర్మ సావర్ణి మను దగ్గరలో వచ్చే అవతారం ధర్మసేతు. అలాగే రుద్ర సావర్ణి మనులో వచ్చే అవతారం పేరు సుధామ. ఇంకా దేవ సావర్ణి మనులో వచ్చే అవతారం పేరు యోగేశ్వర. అలాగే లాస్ట్ ఇంద్ర సావర్ణి మనులో వచ్చే అవతారం పేరు బృహద్భాను అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే కొత్త విషయాలు మనం ఇవాళ తెలుసుకుంటున్నాము. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నారు ఇక్కడ? సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కదండి, చెప్పారు మనకు ఆల్రెడీ. ఎందుకు? ఎవరైతే నా భక్తుల్ని వాళ్ళని ఆపదల నుండి రక్షించాలి, అలాగే మూర్ఖుల్ని శిక్షించాలి. సో అందుకని వస్తున్నాను అని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సో ఇటువంటి అవతారాలలో భగవంతులు వారు డిఫరెంట్ మన్వంతరాలలో వస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎవరు చదవలేదో వాళ్ళు దయచేసి నెక్స్ట్ శ్లోకం చదవండి, 28 ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. యా మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే. దినాంతమున తమోమాత్ర ప్రభావమునందు శక్తివంతముకు విశ్వ ప్రకటము రాత్రి చీకటి యందు విలీనమగును. కాల ప్రభావమున అసంఖ్యాక జీవులు ఆ విలయమునందు లీనమై యుందురు. అంతయు నిశ్శబ్దంగా నిండిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మనం ఎలాగైతే రాత్రిపూట పడుకునేటప్పుడు గోలగోల చేస్తామా అండి? చెయ్యం కదా. ప్రశాంతంగా పడుకోవాలి అంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరైనా గోల చేస్తే ఏం చెప్తాం? ఒరే రాత్రి అయిందిరా, పడుకుంటారు నాయన అని చెప్తాం కదా. వాళ్ళు గొడవ చేస్తారు కానీ ఇంకా మనం చెప్తాం సైలెంట్ గా ఉండండి అని. అలాగే ఇక్కడ కూడా అంతా సైలెంట్ అయిపోయింది, రైట్? ఎప్పుడైతే బ్రహ్మాది యొక్క దినం అయిపోయింది, ఆ 14 మనువులు ఆ కాలం అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే డిస్ట్రక్షన్, ఇంకా అంత ప్రళయం వచ్చేస్తుంది అనమాట. అంటే పాక్షిక ప్రళయం వస్తుంది అని ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. ఏమవుతుంది ఇక్కడ మొత్తం అదంతా పాక్షిక ప్రళయంలో వాళ్ళందరూ మునిగిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైం. సో యాక్చువల్గా నేను ఒక చిన్న ఒక లీల గురించి చెప్పడం మర్చిపోయాను. సో దాని గురించి ఇందాక అనుకున్నాం కదా, ఒక లీల గురించి మాట్లాడాలి. సో లార్డ్ బ్రహ్మ ఇక్కడ ఏమవుతుందంటే బ్రహ్మ కాదు, లార్డ్ బలరాము ఇంకా మదర్ రేవతి గురించి మనం తెలుసుకోవాలి. సో ఏమైతుందంటే యాక్చువల్గా రేవతి మాత ఉంటారు కదండి, వాళ్ళ తండ్రి వారు ఆయన పేరు రేవత అని ఉంది, కబుదుమి అని కూడా ఉంది. సో ఆయన ఏం చేస్తారంటే ఆయనకి 100 పుత్రులు ఉంటారు, కానీ ఒకటే కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తె పేరు రేవతి మాత అన్నమాట. సో
తండ్రి ఇంకా ఒక్కతే కూతురు కదా, మంచి వరుణ్ణి ఎతకాలి అని చెప్పి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఒక లిస్ట్ రాసుకుంటారు అనమాట. ఒక పెద్ద లిస్ట్ రాస్తారు. వీళ్ళు ఎవరెవరు ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఎవరు అనేది ఒక లిస్ట్ రాస్తారు అనమాట. రాసేసి అన్ని కట్ ఆఫ్ చేస్తారు మెల్లమెల్లగా. ఆ లిస్ట్ ని మెల్లగా ఒక 10 దాకా తీసుకొస్తారు. కానీ ఆయన డిసైడ్ చేయలేకపోతారు. అరే వీళ్ళలో ఎవరిని ఎట్లా డిసైడ్ చేయాలి అని చెప్పి సరే ఇంకా వెళ్ళి బ్రహ్మాజీని అడుగుదామని చెప్పి లార్డ్ బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరెవరు? తండ్రి ఇంకా కూతురు, ఇద్దరు వెళ్ళిపోతారు. సో వెళ్ళిన తర్వాత మరి మనం అప్పుడప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్తే ఏం చేద్దాం, కూర్చోండి తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోండి మాట్లాడదాము అని అంటారు కదా. అట్లా బ్రహ్మాజీ కూడా కొంచెం బిజీగా ఉండి ఆగండి, కొంచెం ఒక 2 నిమిషాలు ఆగండి, మాట్లాడదాం అని చెప్పి ఆయన ఏదో పని చేసుకుని వచ్చేస్తారనమాట. ఏంటండి చెప్పండి, ఎందుకు వచ్చారు అని అంటే, ఇదిగో ఇట్లా మా కూతురికి పెళ్లి చేయాలి, ఇదిగో లిస్ట్ తీసుకొచ్చాను అంటే, బ్రహ్మాజీ ఆ లిస్ట్ చూసి అరే అంటే మీరు కొంచెంసేపు కూర్చున్నారు కదా, వెయిట్ చేశారు కదా, ఆ టైంలో వీళ్ళందరూ లేరు ఇంకా అని చెప్తారనమాట కదండి. ఎందుకంటే బ్రహ్మకి కొన్ని క్షణాలంటే యుగాలు అయిపోతా ఉంటాయి కదండి. సో అందుకని ఏమవుతుందంటే వీళ్ళంతా లేరు ఇంకా ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే అక్కడ బలరాముల వారు ఉన్నారు. మీరున్న ప్లేస్ లో బలరాముల వారు ఉన్నారు. మీరు వెళ్ళి మీ కూతురిని బలరాం గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్తారనమాట బ్రహ్మ. సో ఈయనకేం అర్థం కాదు. ఈయన వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన ఆ ప్లేస్కి వెళ్ళిపోయేటప్పటికల్లా ఏమవుతుందంటే, వాళ్ళు యాక్చువల్గా సత్యయుగంలో ఉన్న వాళ్ళు ద్వాపర యుగంకి వచ్చేస్తారు. ఎందుకంటే కొన్ని క్షణాలు అయిపోయింది కదా. సో అట్లా అనమాట. సో ద్వాపర యుగంకి వచ్చేటప్పటికల్లా బలరాములు వారు చూస్తారు, రేవతి మాత ఏమో సత్యయుగంలో చాలా అందరు పొడుగ్గా ఉంటారు కదా, ఇంత పొడుగ్గుంది, అరే ఏంటబ్బా ఇంత పొడుగ్గుంది, ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆయన దగ్గర ఉంటుంది కానీ హలధర, అందుకని బలరాముల వారిని హలధర అంటారు. సో ఆయన హలం వాడి ఈ షోల్డర్ ఉంటుంది కదా, భుజం దగ్గర ట్యాప్ చేస్తారు, ఇట్లా ఆ హలంతో ఇట్లా ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేయగానే తను హైట్ తగ్గిపోతుంది అనమాట. అంటే నార్మల్ హైట్కి వచ్చేస్తారన్నమాట. ఆ యుగానికి ఉన్న హైట్కి వచ్చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. అంటే చూసారా, బ్రహ్మ దగ్గరికి వెళ్తే 2 క్షణాలు వెయిట్ చేయగానే ఏమైంది, యుగాలు గడిచిపోయింది. సో ఇంకో లీల ఏంటంటే, ఎప్పుడైతే ఈ పాండవులందరూ వనవాసంకి వెళ్తారు కదండి, వనవాసంకి వెళ్ళినప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటారు అర్జునుడితో, అర్జున మరి మనకి పాసిబిలిటీ ఉంది, మనం యుద్ధం చేసే పాసిబిలిటీ కూడా ఉంది, నువ్వు వెళ్ళి కొంచెం ఇంద్రలోకానికి వెళ్ళి మీ నాన్నగారు ఉన్నారు కదా, వెళ్ళి కొంచెం కొన్ని మంచి వెపన్స్ అన్ని తీసుకొని రా నాయన అని అడుగుతారనమాట. సరే అని ఇంకా అర్జునుడు వెళ్తాడు అక్కడికి, హెవెన్లీ ప్లానెట్స్ కి, స్వర్గలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు ఏం చెప్తాడు, మరి పుత్రుడు కదా, చాలా రోజుల తర్వాత చూస్తున్నాను, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు, ఆ వెపన్స్ అన్ని వచ్చేసినాయి, ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు, కొద్ది రోజులు ఉండు అని అంటారన్నమాట. సో అర్జునుడు 4 రోజులు ఉంటాడు అనమాట అక్కడ. 4 రోజులు ఉండి వెనక్కి వచ్చేటప్పటికల్లా ఈ వనవాసంలో 4 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. అలా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకు ఒక్క రోజు ఇక్కడ, మనకు 100 సంవత్సరాలు. సో అట్లా అనమాట. సో అందుకనే జస్ట్ ఇట్లా ఒక రోజు అయిపోగానే సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయినాయి. అట్లా ఉంటుంది అనమాట మన క్యాల్కులేషన్. సో ఎలా అంటే మనం అట్లా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క ప్లేస్ లో, అంటే స్వర్గ యుగంలో వాళ్ళ ఏజ్ వేరేలాగా ఉంటుంది, బ్రహ్మలోకంలో వాళ్ళ ఏజ్ వేరేలాగా ఉంటుంది అని ఇక్కడ మనకి ఈ లీలల ద్వారా మనకి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే స్పేస్. మనం ఎప్పుడైతే స్పేస్కి వెళ్తామో, జనరల్ గా స్పేస్ లోకి వెళ్తారు కదండి కొంతమంది, యుఎస్ నుండి అట్లా వేరే దేశాల నుండి స్పేస్కి వెళ్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 1 year ఎవరైనా పిల్లల్ని పంపించామనుకోండి, వాడు 1 year తర్వాత వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కి తగ్గట్టుగా వాళ్ళ హైట్ పెరగదు, ఎందుకంటే అసలు స్పేస్ లో పెరగరు, వాళ్ళు అలాగే ఉండిపోతారు అనమాట. సో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, మళ్ళీ భూలోకానికి వచ్చారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం హైట్ పెరుగుంటారు, వీడేమో అదే హైట్ లో ఉంటాడు. సో అట్లా అర్థం చేసుకోవాలి మనం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇందాక మనం ఏం చూసాం, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైం, అంటే అదే రాత్రి, భగవంతుడి యొక్క రాత్రి అయిపోతుంది కదా, అట్లా అనమాట, అది మనం చూసాం. సో నెక్స్ట్ 29th శ్లోక. 29th శ్లోక ఎవరు చదువుతారండి? హరే కృష్ణ.
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. బ్రహ్మదేవుని రాత్రి సమయము సంభవించినప్పుడు ముల్లోకములు కనుమరుగగును. సాధారణమగు రాత్రి సమయం వలె సూర్యచంద్రులు విస్తేజులు అగుదురు. నిస్తేజులు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో సో ఎప్పుడైతే ఇదంతా డిజల్యూషన్ అయిపోతుందో, రైట్, అదంతా లైక్ క్రియేషన్ అయిపోయింది, మళ్ళీ అనిహిలేషన్ కూడా అయిపోయింది. అనిహిలేషన్ అయినప్పుడు ఏమో జరుగుతుంది చూసాం మనం, సైలెంట్ గా అయిపోతుంది అని మనం చూసాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సూర్యుడు ఉంటారు, చంద్రుడు కూడా ఉంటారు, అక్కడ కనిపిస్తున్నాయి, అక్కడ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళలోండి ఆ తేజస్సు రాదనమాట. ఎందుకంటే డిజల్యూషన్ టైం కదా, అందుకని. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడి నుండి ఈ సూర్యుడికి ఎనర్జీ వస్తుంది. ఈ సూర్య ఎనర్జీ ద్వారా మూన్ మీద రిఫ్లెక్ట్ అయ్యి మనము చంద్రుడిని చూడగలుగుతున్నాము అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే వాటికి ఎనర్జీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ డిజల్యూషన్ టైంలో ఏమవుతుంది, ఇక్కడ సూర్యుడు చంద్రుడు ఉంటారు, ఇద్దరు ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి కాంతి రాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో మనం ఒక పెద్ద మంచి వెహికల్ తెచ్చుకున్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్లు 3 కోట్లు బండ్లు ఈ మధ్య కొంటున్నారు కొంతమంది కదండి. కానీ దాంట్లో పెట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కారణం వల్ల పెట్రోల్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, గాజా అనే ఒక సిటీ ఉంది, రైట్, వాళ్ళకి అన్నం లేదు, పెట్రోల్ లేదు, ఏమీ లేదు కదండి. ఎందుకంటే సప్లై ఆగిపోయింది. అంటే మనం ఎంత పెద్ద కారు కొనుక్కున్నా, ఎంత పెద్ద ఇల్లు కొనుక్కున్నా, ఇంట్లో ఇల్లు ఉంది కానీ నీళ్లు లేవనుకోండి, నీళ్లు రావట్లేదు, ఏదో కారణం వల్ల నీళ్లు రావట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది, అంత పెద్ద ఇల్లు ఉండి కూడా దానివల్ల ఉపయోగం ఉండదు కదండి. వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారు, అందరూ ఇల్లు వదిలేసి వేరే హయ్యర్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎనర్జీ, భగవంతుడి యొక్క ఎనర్జీ లేకుండా ఏది, దానివల్ల సూర్యుడు చంద్రుడు ఉన్నారు కానీ కాంతి లేదు. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడి యొక్క ఎనర్జీ ద్వారా మనం ఎంత డిపెండెంట్ గా ఉన్నాము అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇది మొత్తం ఒక వాటర్ మొత్తం నీళ్ళలో కలిసిపోయి ఉంటుంది. ఆ డిజల్యూషన్ జరిగినప్పుడు ఏంటంటే, నీళ్ళ మొత్తం మనకు వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది, నీళ్లు మన మోకాల్లోకి వస్తాయి, అప్పుడప్పుడు నడుము వైపు దగ్గరకు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా మొత్తం నీళ్ళల్లో, మొత్తం ప్రపంచం అంతా నీళ్ళల్లో కలిసిపోయి ఉంటుంది. ఇంకా ఏముంటుంది, బాగా గాలి, విపరీతమైన గాలి మనం చూస్తాం కదండి. మనకి యాక్చువల్ గా దాని ఎఫెక్ట్ అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే కోస్టల్ ఏరియాస్ లో ఉంటారో, ఈ విశాఖపట్నం, మచిలీపట్నం, ఇంకా చెన్నై, ఒరిస్సా, రైట్, గోవా, వీళ్ళంతా చూస్తూ ఉంటారు. కేరళ, వాళ్ళందరికీ ఎలా ఉంటుంది, బంగ్లాదేశ్, సో వీళ్ళందరికీ ఎలా ఉంటుంది, గుజరాత్ కూడా. సో ఎప్పుడు సైక్లోన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి తెలుసు, అరే గాలి ఎంత విపరీతంగా వస్తుంది, ఆ గాలి ఇంకా మొత్తం నీళ్లు వరద వచ్చేస్తూ ఉంటుంది కదండి. సో అట్లా దానికి మనకి శాంపుల్ ఇస్తా ఉన్నారు కదండి. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. సో 30th శ్లోకం ఎవరు చదువుతారండి, 30th ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సంకర్షణుని ముఖము నుండి వెలువడెడి అగ్ని కారణమున ప్రళయము సంభవించును. అంతటా భృగువు ఇతర మహర్లోక వాసులు వంటి మహర్షులు క్రిందనున్న ముల్లోకములను దహించినట్టి అగ్ని యొక్క ఉష్ణముచే వ్యాకులపడి జనలోకమునకు ప్రయాణించు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో మనం జనరల్ గా మనం ఏం చేస్తుంటాం, సమ్మర్ హాలిడేస్ లో ఎండ విపరీతంగా ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు ఓవర్సీస్ అంటే మన యుఎస్, దుబాయ్, యూకే, వీళ్ళంతా ఆస్ట్రేలియా, వేరే ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మండే టు ఫ్రైడే పని చేస్తారు, వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, సాటర్డే సండే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎంజాయ్ చేయాలి అనే మూడ్ లో ఉంటారు అనమాట, రైట్. అంటే ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వాలి కదా. సో అట్లా అనమాట. ఏం చేస్తారు అప్పుడు, జనరల్ గా ఉంటాయి ఇక్కడ సీ హౌస్ అని ఉంటాయి, అట్లా ఏయో డిఫరెంట్ హౌసెస్ ఉంటాయి. రెంట్ కన్నా తీసుకుంటారు, లేదంటే కొనేసుకుంటారు. చక్కగా అక్కడికి వెళ్ళిపోయి ఆ 1-2 days అక్కడ ఉంటారు అనమాట. ఎట్లా అంటే సముద్రం ఒడ్డున చక్కగా గాలి వస్తూ ఉంటది, పని ఏమి ఉండదు, నిద్రపోతూ ఉంటారు, ఏదో తెచ్చుకుంటారు తినడానికి అట్లా. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఈ డెవస్టేషన్, అనిహిలేషన్ టైంలో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, జనరల్ గా కొన్ని ఓవర్సీస్ లో కొన్ని పురాతన ఇళ్ళు ఉంటాయి. పాపం వాళ్ళ దగ్గర ముసలు ఉంటారు కదా, వాళ్ళకి ఏసీ ఉండదు. ఎప్పుడైతే సమ్మర్ లో వాళ్ళకి ఏసీ లేక ఆ ఫ్యాన్ నుండి వేడి గాలి వస్తూ ఉంటది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఉండే దగ్గరలో ఉండే మాల్కి వెళ్ళిపోతారు. చక్కగా అక్కడ చల్లగాలి, చక్కగా కాసేపు అక్కడే ఉంటారు, తిరుగుతూ ఉంటారు, కాసేపు కూర్చుంటారు, అట్లా ఉంటారనమాట, ఎవరి దగ్గర అయితే ఏసీ ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఈ మహర్లోకలో ఏమవుతుంది, ఈ సంకర్షణ నుండి
నోట్లో నుండి ఫైర్ వచ్చేస్తుంది అనమాట, అగ్నిగుండం వచ్చేస్తుంది. సో దానివల్ల వీళ్ళు తట్టుకోలేరు అనమాట. ఈ మహర్లోకాల్లో ఉండే వాళ్ళందరూ, ఈ భృగుముని వీళ్ళంతా సేజెస్ ఉంటారు కదా, వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. సో ఏం చేస్తారు, ఇందాక మనం చూసాం కదా ప్లానెటరీ సిస్టమ్, మళ్ళీ నేను చూపిస్తున్నాను ఒకసారి. సో యా, చూసారు కదండి ఇక్కడ. యా, చూసారా ఇక్కడ ఈ మహర్లోకలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పైకి వెళ్ళిపోతున్నారు, ఈ జనలోకకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, అక్కడ ఇంత తీవ్రంగా ఉండదన్నమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కింద లోకం నుండి పై లోకానికి వెళ్ళిపోతున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అబ్బా చాలా వేడిగా అయిపోయింది, ఎందుకంటే వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాం, చిన్న ప్లేస్ దగ్గరలో ఉన్న మాల్కో ఎక్కడికో వెళ్ళిపోతాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక లోకం నుండి పై లోకానికి వెళ్ళిపోతున్నారు. సో చూసారా వాళ్ళు ఎంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ ఫైర్ అంత రేజ్ గా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో అందుకని మన మెయిన్ ఐడియా ఏంటంటే మనం మనం బై ద ఎండ్ ఆఫ్ ద అవర్, అంటే మనం చనిపోయే ముందే ఈ లోకాల దగ్గరలో ఉండకూడదు, మనం పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అది అనమాట. రైట్, మనం అంటే భగవత్ చింతనలో ఉంటే, డివోషనల్ సర్వీస్ చేస్తూ, రైట్, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తి అప్రయచతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఏంటి పత్రం పుష్పం ఫలం తోయం, భగవంతునికి అర్పించి తీసుకోవడము, దానివల్ల ఏమవుతుంది, భగవంతుడిపై ప్రీతి కలుగుతుంది. ఇంకా ఏబిసిడి చేయడము, ఏబిసిడి అంటే అసోసియేషన్, బుక్ రీడింగ్, అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్, ఎవరు పడితే వాళ్ళతో కాదు, అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీస్, బుక్ రీడింగ్. శ్రీల ప్రభుపాదులు వారు ఎన్నో బుక్స్ రాశారు. సో చిన్న బుక్స్ తో స్టార్ట్ చేస్తూ జ్ఞానం సంపాదించుకుంటూ, చాంటింగ్ చేసుకుంటూ, ఎందుకంటే ఈ కలియుగానికి చాంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో చాంటింగ్ చేస్తే ఏమవుతుంది, ఏంటి అసలు చాంటింగ్ అంటే, మన మనసుకి మన గురు మహారాజ్ గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మనం చాంటింగ్ చేసినప్పుడు మన మనసుకి మనకి మెయిన్ ఎవరు డిస్టర్బ్ చేసేది, మన మనస్సు. అటు పోదాం ఇటు పోదాం, మనకు అది కావాలి ఇది కావాలని ఏంటంటో చెప్తా ఉంటది. సో మనం చాంటింగ్ చేసినప్పుడు మన మనసుకు మనం చెప్తున్నాం, నాకు భగవంతుని యొక్క చింతన ఇంపార్టెంట్, నేను భగవంతుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అని మన మనసుకు మనం చెప్తున్నాం అనమాట. క్లియర్ గా మనం అది వింటా ఉంటది. అంటే వాడికి అర్థం అయిపోతుంది, వీడు ఇంకా నాకు కావాల్సింది వీడి ఇవ్వడు, సో మనం కోఆపరేట్ చేయాలి. మాయ కూడా మనకి కోఆపరేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం నాకు అది కావాలి ఇది కావాలని భగవంతుని దూరంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మాయ కూడా మనల్ని క్యాప్చర్ చేసేసి ఇంకా దూరం పంపిస్తూ ఉంటుంది, అట్లా అనమాట. సో అప్పుడప్పుడు మాయ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనం దాంట్లో పడిపోకూడదు. అందుకని మనం ఏం చేయాలి, చాంటింగ్ పక్కా చేయాలన్నమాట. చాంటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది, మనం మాయలో పడిపోకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అందుకని మన మనసుకు చెప్తూ ఉండాలి, మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు, నేను భగవంతుడికి సేవ చేయాలి, నేను అటెన్షన్ నా సెన్సెస్ ఈ శరీరానికి కాదు, భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాను, మనస విను 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 అట్లా అనమాట. ఆ చాంటింగ్ ది మన మనసుకి వినిపిస్తా ఉండాలి అని అక్కడ గురు మహారాజు వారు చెప్పారనమాట. సో అందుకని ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, మనం భగవంతుడిపై ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగినప్పుడు మనం చనిపోయే టైంలో ఎవరు గుర్తుకొస్తారు, భగవంతుడే గుర్తుకొస్తారు. ఓకే, వేరే వాళ్ళు కూడా గుర్తు రావచ్చు, మన ఫ్యామిలీ గుర్తు రావచ్చు. అప్పుడు మనం మన ప్రేయర్ ఎలా ఉంటుంది, వాడు ఎలా ఉంటాడో, నేను తీసుకున్న ఇల్లు ఎలా ఉంది అనేది గుర్తురాదు. కృష్ణ పరమాత్మ, ఇక్కడ నా ఫ్యామిలీ నీకు వదిలేస్తున్నాను తండ్రి, వాళ్ళని సక్రమ మార్గంలో తీసుకెళ్ళి తండ్రి, వాళ్ళని ఉంచు తండ్రి అని మన మనసు అలా ఉంటుంది. అలా అనమాట. నేను మీ యొక్క భక్తురాలిని లేదా భక్తుడిని అనేది గుర్తుకొస్తుంది. ప్లస్ ఇంకోటి, ఎవరైనా గురించైనా ఆలోచిస్తే వాళ్ళని కూడా సక్రమ మార్గంలో తీసుకెళ్ళి తండ్రి అనేదే మనం గుర్తుపెట్టుకుంటాం. అంతేకాని అయ్యో నేను అన్ని వదిలేస్తున్నాను అని గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ ఏరియాలోనే మళ్ళీ మనం పుడతాం అనమాట. సో అందుకని మనం చూసారా ఇక్కడ ఎంత దారుణంగా ఉందో, ఈ అగ్ని జ్వాలకి వాళ్ళు తట్టుకోలేక వేరే లోకానికి వెళ్ళిపోతున్నారు. మనం ఇదే లోకంలో కాకుండా మనం డైరెక్ట్ భగవంతునికి లోకాలకి వెళ్ళడానికి మనము ప్రయత్నించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో 31వ శ్లోకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ. హరే కృష్ణ. కల్పాంతం. మాతాజీ మీరు ఆల్రెడీ చదివారు కదా, శ్రీదేవి మాతాజీ చదువుతారు, నెక్స్ట్ మీరు చదువుతారు కానీ. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కల్పాంతమున సముద్రములన్నీయును ఉప్పొంగును, ప్రచండ వాయువులు అతి తీవ్రముగా వీచును. ఆ విధముగా సముద్రపు తలలు ఉగ్రముగానై వెంటనే ముల్లోకములను జలమయము కావించును.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ చూసారా ఏం చెప్తున్నారో ఇక్కడ మొత్తం సముద్రాలన్నీ, అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం కదా అదేంటి వర్డ్ నాకు గుర్తు రావట్లేదు, బట్ వెదర్ ప్యాటర్న్స్ అన్ని మారిపోతున్నాయి, క్లైమేట్ చేంజ్ వచ్చేస్తుంది. అదే దాన్ని ఏమంటారు, ఐస్ అంతా కరిగిపోతుంది, సముద్రాలన్నీ 1 మీటర్ పెరిగిపోతాయి తొందరలో అని చెప్తున్నారు అనమాట. ఏంటంటే ఒక ఫీట్ పెరిగినా కానీ ఏమవుతుంది, అక్కడ దగ్గరలో ఉండే కోస్టల్ ఏరియాస్ అన్ని మునిగిపోతాయి అని చెప్తున్నారు కదా. సో ఇది ఆల్రెడీ డివస్టేషన్ టైంలో, ఎప్పుడైతే ఈ బ్రహ్మ యొక్క దినం అయిపోయినప్పుడు ఇంకా రాత్రి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఈ మొత్తం సముద్రాలన్నీ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు జపాన్లో సునామీ వచ్చింది, ఏమైంది, చాలా మంది చనిపోయారు. అట్లాంటి డెవస్టేషన్ ఉంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే సముద్రంలో ఉండే ఆ అలలు చాలా చాలా ఫెరోషియస్ గా ఉంటాయి. మనకి ఇక్కడ ఒక చిన్న సైక్లోన్ వస్తే, అప్పుడప్పుడు చిన్న సైక్లోన్స్ వస్తాయి, అప్పుడప్పుడు పెద్ద సైక్లోన్స్ వస్తూ ఉంటాయి కదండి. గ్లోబల్ వార్మింగ్, ఎస్ మాతాజీ చెప్పారు, గ్లోబల్ వార్మింగ్. సో దానివల్ల ఏమవుతుంది, వేవ్స్ వస్తూ ఉన్నాయి కదండి, చాలా పెద్ద వేవ్స్ వస్తున్నాయి. మనం చూసాం ఆల్రెడీ, టీవీలో మనం చూస్తూ ఉంటాం, పెద్ద గాలులు, ఆ కొబ్బరి చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి. అట్లా అంతకంటే ఇంకా ఎంత ఫెరోషియస్ వస్తుందో మనం ఆలోచించుకోవాలి. ఆ ప్రళయం, పాక్షిక ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం చెప్తున్నారు, 3 worlds ఆఫ్ ఫుల్లర్ వాటర్, అంటే మొత్తం ముల్లోకాలు నీళ్ళల్లో మునిగిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక ఆ పర్పట్లో చెప్తున్నారు ఏంటంటే, సంకర్షణ నుండి వచ్చే ఆ జ్వాల డెమిగాడ్స్ యొక్క 100 years, అంటే మన కాలంలో 36,000 సంవత్సరాలు ఇది ఈ సంకర్షణ యొక్క అగ్ని జ్వాల వస్తూనే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే దాని తర్వాత నెక్స్ట్ 36,000 సంవత్సరాలు ఇంకా ఏమొస్తుంది, వాన, ఇంకా విండ్, తర్వాత ఇంకా వాన, ఇంకా గాలి, ఈ సముద్రంలో ఉండే అలలు మొత్తం ఓషన్స్ అన్ని ఓవర్ఫ్లో అయిపోతాయి. మొత్తం అర్త్ అంతా నిండిపోతుంది, నీళ్ళలో మునిగిపోతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ, అందరూ దయచేసి మ్యూట్ లో ఉండండి. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ 72,000 సంవత్సరాలు ఒక పార్షల్ అనిహిలేషన్, అంటే పాక్షిక డివస్టేషన్ కి ఇంత ఒక ప్రళయం, పాక్షిక ప్రళయంకి ఇంత చూసారా. మనదేంటి 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది మన సైక్లోన్, తర్వాత అంత కొంచెం అట్లీస్ట్ నార్మల్ అవుతుంది. కానీ ఇక్కడ చూసారా ఎన్ని 72,000 సంవత్సరాలు వరకు ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూసారా, అదే ఇక్కడ ప్రభుపాల వారు కూడా చెప్తున్నారు, మన దగ్గర ఉండే చిన్న ప్రళయాలు, చిన్న ప్రళయం చూసి మనం మర్చిపోతా ఉంటాం. కానీ ఇక్కడ చూసారా ఎందుకంటే ఎందుకు మాయలో పడిపోయాం, అంతా బానే ఉంటుంది. కష్టం వాళ్ళ ఇంట్లో ఉంది, యాక్సిడెంట్ వాళ్ళ ఇంట్లో అయింది, మన ఇంట్లో కాదు. ఎవరు చనిపోయారు, వాళ్ళ ఇంట్లో చనిపోయారు, మన ఇంట్లో కాదు. అంటే ఎప్పుడు మనం సర్ది పెట్టుకుంటా ఉంటాం అనమాట, మన ఇంట్లో కాదు, అక్కడ జరిగింది, అక్కడ ఎక్కడో ఏదో జరిగింది, వాళ్ళ పిల్లవాడు చనిపోయాడు, మన పిల్లవాడు, మనందరూ బాగానే ఉన్నారు, మనకి ఎప్పుడు అవుతుందో మనకు కూడా తెలియదు, రైట్. సో అందుకని భక్తిలోకి రావడం చాలా ఇంపార్టెంట్, మాయలో ఉండద్దు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట, రైట్. అక్కడెక్కడో వేరే కంట్రీలో ఏదో తప్పు జరిగింది అట్లా అనుకోకూడదు. ఎప్పుడైతే మనము పాశ్చాత్య దేశాల యొక్క అలవాట్లు తెచ్చుకుంటున్నామో వాళ్ళకి కలిగే ప్రాబ్లమ్స్ కూడా మనం తెచ్చుకుంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, మొదట్లో ఈ థైరాయిడ్ సమస్యలు, ఈ హార్ట్ అటాక్ సమస్యలు ఎక్కువ ఉండే కాదు, రైట్, ఒక 40 years క్రితం, 30 years క్రితం. కానీ ఇప్పుడు చూసారా, ఒట్టొట్టిగానే చనిపోతున్నారు. హార్ట్ అటాక్ వాడేవాడు, పాపం ఆ ఒక అబ్బాయి, వాడు జస్ట్ 18 years, క్లాస్లో చదువుకుంటున్నాడు, వాడు క్లాస్లో ట్యూషన్కి వెళ్ళాడు, అంతే. ఒక 60 members ఉన్నారు క్లాస్లో, హార్ట్ అటాక్ వచ్చింది, కూలబడిపోయాడు, చనిపోయాడు. అంటే చూసారా, అంటే వాళ్ళకి భక్తిలో లేరు. భక్తిలో లేనప్పుడు ఏమవుతుంది, వాడికి ఎటువంటి నెక్స్ట్ బాడీ ఏమొస్తుందో కూడా మనకు తెలియదు. సో అందుకనే మన పిల్లలకి మనం ఎప్పటికప్పుడు ఈ భక్తిలో వాళ్ళతో కొంచెం చక్కగా స్నానం చేయించి, ఒరే నాయనా భగవంతుడికి ఈ ఫ్రూట్స్ కట్ చేయి, నేను భోగా అర్పిస్తాను, వాళ్ళని ఏదో ఒక చిన్న కార్యక్రమాల్లో వాళ్ళని నిమగ్నమలు చేస్తూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళకి కొంచెం బుక్స్ చదవడానికి, వాళ్ళకి కొంచెం అమ్మ నేను చేస్తాను అది అంటారు కదా. అప్పుడప్పుడు పిల్లలకి చిన్న అలవాటు అయితే ఏమవుతుంది, నేను చేస్తాను, వాళ్ళు ప్రోగ్రెస్ అవుతా ఉంటారు అనమాట. అది ఏం నేర్పించకుండా, వాడు చిన్న పిల్లడు, వాడికి ఏం తెలియదు అట్లా అనుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి అది అలవాటు అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళు చెడు
బ్యాడ్ అసోసియేషన్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఏదో చెడ్డ అలవాట్లు వస్తాయి, మళ్ళీ ఆ చెడ్డ అలవాట్ల నుంచి మళ్ళీ మంచిగా రావడానికి మళ్ళీ ఒక పెద్ద కాలం పడుతుంది. సో అందుకని చిన్నప్పటి నుండే వాళ్ళ నుంచి మెల్లమెల్లగా ప్రోగ్రెస్ చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. నేను చూసాను ఒకసారి, నేను లైక్ ఎస్పెషల్లీ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళలో తేజస్సు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, నిజంగా చెప్తున్నాను. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని చూస్తే తెలుస్తుంది, బా పిల్లలు అంటే ఇలా ఉండాలి అని. ఎంత చక్కగా వాళ్ళు అసలు 10% మంది గొడవ చేస్తారేమో కానీ 90% మంది గొడవ చేయరు. చిన్నపిల్లలు చక్కగా వాళ్ళ పనులు ఏదో చేసుకుంటారు, కాసేపు చదువుకుంటారు, శ్లోకాలు నేర్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో వేరే సేవల్లో ఉంటారు, వీళ్ళేమో చక్కగా వాళ్ళ పిల్లలు ఒక దగ్గర కూర్చొని ఒక మాతాజీ వాళ్ళకి ఏదో చెప్తా ఉంటారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అట్లా చేయడానికి మనం ప్రయత్నించాలి. లేదంటే ఏమవుతుంది, ఈ అనిహిలేషన్ లో ఇదంతా మనము చాలా కష్టపడాల్సి వస్తుంది అనేది మనం ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో నెక్స్ట్ 32వ శ్లోకం ఎవరు చదువుతారండి? ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. ఎవరైనా చదవచ్చు. యా మాతాజీ చదవండి, స్వప్న మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 11th చాప్టర్ కదా ప్రభు? 11th చాప్టర్ 32 శ్లోక మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్రం. దేవదేవుడగు శ్రీహరి నిమీలితాక్షుడై జలమునందు శేషశయ్యపై శయనించుచుండును. జనలోక వాసులందరూ ముకులిత హస్తులై అతనిని స్తుతింతురు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఇక్కడ జనలోకలో ఇక్కడంతా సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారు, ఇక్కడ అనంత శేషపై శయనిస్తా ఉన్నారు, చక్కగా శయనిస్తా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు. సో ఈ జనలోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా పార్షల్ ఇదంతా జరుగుతుంది, ప్రళయం జరుగుతూ ఉంది. కానీ జనలోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, చేతులు జోడించి భగవంతుని యొక్క గ్లోరీస్, రైట్? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోమైతే తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క జన్మ ఇంకా కర్మ గురించి మనం ఆలోచిస్తాం, ఎప్పుడు లీలల గురించి మనం తెలుసుకుంటామో ఏమవుతుంది, మళ్ళీ మనకి అంటే దాని తాత్పర్యం మనం తెలుసుకుంటే ఏంటంటే, ఆయన కెపాసిటీ వేరు, నా కెపాసిటీ 0. ఈ శరీరం భగవంతుని ఇచ్చింది, దీని ద్వారా నేను ఈ ఎనర్జీ నాది కాదు, ఈ శరీరం నాది కాదు, కానీ ఈ ఎనర్జీ ద్వారా భగవంతుని యొక్క ప్రకృతి నుండి వచ్చే ఎనర్జీ ద్వారా తీసుకొని ఈ శరీరం నుండి నేను భోగాలు అనుభవిస్తే ఏమవుతుంది, నాకు మళ్ళీ అది కరెక్ట్ కాదు, ఆ పద్ధతి కరెక్ట్ కాదు, నేను భగవంతుడి నుండి సెపరేట్ గా ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనేది అనుకుంటూ, ఇది తప్పు, ఇది మంచి కార్యక్రమం కాదు, నేను భగవంతుని యొక్క మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాస్త్రాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి మమ ఏవ అంశ, భగవంతుని యొక్క అంశని నేను భగవంతుడికి సేవ చేయాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉండదు, రైట్ కదండి? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈ జనలోకంలో ఉండే ఇన్హాబిటెంట్ వాళ్ళందరూ చేతులు జోడించి భగవంతుని గ్లోరీస్ పాడుతున్నారు, రైట్? మనం జనరల్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం భగవంతుడి గురించి భగవంతుడా కాపాడవయ్యా అంటారు, కానీ భగవంతుడి గురించి గ్లోరిఫై చేస్తామా, ఆయన గురించి లీలల గురించి గ్లోరిఫై పాటలు పాడడము అట్లా చేస్తామా, చెయ్యము. భగవంతుడా కాపాడు, నాకే ఎందుకు ఇంత ఘోరం, నాకే ఎందుకు జరిగింది, నేను ఇంత ప్రాబ్లం నాకెందుకు చేస్తున్నారు మీరు అని అంటారు, కానీ గ్లోరిఫై చేస్తామా, లేదు. కానీ ఇక్కడ ఇన్హాబిటెంట్స్ చూడండి, జనలోకల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకు కూడా లైట్ గా ఉంటుంది ఇష్యూ, కానీ మహర్లోక అన్నంత ఎక్కువ కాదు, మహర్లోకలు చాలా హెవీగా ఉంటుంది, జనలోకలు కొంచెం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుని జోడించి ఆయన గ్లోరీస్ పాడుతున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, భగవంతుల వారు యోగ నిద్రలో ఉన్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఆయన స్లీపింగ్ కండిషన్, అంటే మనం ఆయన నిద్రపోయారని అనుకోకూడదు, ఆయన యోగ నిద్రలో ఉన్నారు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది కూడా దివ్యమైనది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకా ఎవరెవరు, భృగుముని ఇంకా వీళ్ళందరూ మునులు ఉన్నారు కదా, వాళ్ళందరూ చక్కగా గ్లోరిఫై చేస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 33వ శ్లోకం చదవండి మాతాజీ. మళ్ళీ జయలక్ష్మి మాతాజీ మీరు నెక్స్ట్. సారీ మాతాజీ చదవండి. ఆయుక్షణము బ్రహ్మదేవునితో సహా ప్రతి జీవునికి కలుగుచుండెను. ప్రతి ఒక్కని జీవితము ఆయా లోకముల కాలమానం ప్రకారము 100 ఏళ్లు మాత్రమే కొనసాగను. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామ్. సో ఇక్కడ చూసారు కదా, మనం ఇందాక చూసాం, ఇంద్రుడి దగ్గర 100 సంవత్సరాలు వేరు, బ్రహ్మ దగ్గర ఉండే 100 సంవత్సరాలు వేరు,
మన దగ్గర ఉండే 100 సంవత్సరాలు వేరు. సో ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట ఏంటంటే మనం ఏ లోకంలో ఉన్నామో దానికి తగ్గట్టుగా 100 సంవత్సరాలు ఉంటాయి అని ఇక్కడ మనం చూసాం. ఆల్రెడీ మనం చూసాం కదా. మస్కిటో, ఇప్పుడు మస్కిటో ఉంది, అది నేను అనుకోవడం 7 రోజులే బతుకుతుంది అనుకుంటా, రైట్? యాంట్ కూడా దాదాపు అంతే బతుకుతుంది, రైట్? ఫ్లై, ఇవన్నీ ఫ్లై, దోమలు, ఈగలు, ఇవన్నీ. టార్టాయిస్ 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బతుకుతుంది. క్రొకడైల్ అది కూడా చాలా ఏళ్ళు బతుకుతుంది, 100 సంవత్సరాల కంటే చాలా ఎక్కువ బతుకుతుంది. లయన్, టైగర్ ఎక్కువ లేదు, నేను అనుకోవడం 10 సంవత్సరాలు, 14 సంవత్సరాలు మ్యాక్స్. కుక్క, రైట్? కుక్క కూడా అంతే, 7, 10 మ్యాక్స్. సో అట్లా అనమాట. సో బర్డ్స్, షార్క్స్ కూడా చాలా ఏళ్ళు బతుకుతాయి. సో అట్లా అనమాట. అంటే ఒక్కొక్క వాళ్ళకి డిఫరెంట్ బాడీకి తగ్గట్టుగా వాళ్ళ జన్మ అనేది ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. కానీ హైయెస్ట్ ఎవరిది ఇక్కడ? హైయెస్ట్ బ్రహ్మది. బ్రహ్మ యొక్క ఇక్కడ ప్రభుపాల్ వారు పర్పట్లో చెప్తున్నారు ఏంటంటే ఆయన కూడా చనిపోతారు, కానీ ఆయన యొక్క ఏజ్ అంటే ఆయన లైఫ్ స్పాన్ చాలా హైయెస్ట్, అందరికంటే హైయెస్ట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట, రైట్? సో బ్రహ్మ ఇంకా మనం అప్పుడప్పుడు జనరల్ గా మనము చావు గురించి ఆలోచించాం, అరే నేను ఎప్పుడు చనిపోతాను అని ఆలోచించారు. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు బ్రహ్మ కూడా, ఆయనకు కూడా భయం ఉందంట, అమ్మో నేను అయిపోయింది, నా టైం దగ్గరకు వస్తుంది అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటారంట, రైట్? అందుకనే ఏం చేస్తున్నారు ఇక్కడ, బ్రహ్మ కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ, చక్కగా భక్తియుత సేవలో ఆయన కూడా ఉంటున్నారు. ఎందుకంటే ఈ ఇల్యూజనరీ ఎనర్జీ నాకు వద్దు బాబు, ఇదంతా నాకు ఈ క్రియేషన్ ఇదంతా నాకు వద్దు, నేను కూడా భగవంతుని యొక్క సేవ చేసి నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని ఆయన కూడా అనుకుంటున్నారు. ఆయన కూడా అనుకుంటే మనం ఎలా అనుకోవాలి ఒకసారి ఆలోచించండి, రైట్? సో అట్లా అనమాట. మనం కూడా ఎప్పటికప్పుడు భగవంతుని యొక్క సేవ చేస్తూ ఆయనని మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఆయన యొక్క ఎనివి, అమ్మ అన్ని కృష్ణుడే చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు. క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్ అన్ని ఆయనే. మరి నేను ఎప్పుడు క్రియేట్ చేయాలి, నేను ఎప్పుడు నాది. ఇప్పుడు చూసారా కొంతమంది, నేను చూశాను, నేను కొంత చెప్పులు జస్ట్ ఓవర్సీస్ లో ఎస్పెషల్లీ చెప్పులు, కొంతమంది దగ్గర, మన దగ్గర జనరల్గా ఎన్ని చెప్పులు ఉంటాయండి? మాక్సిమం 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్స్ టు మ్యాక్స్. షూస్ కూడా 1, 2 అంతే, 2, 3 మాక్సిమం. కొంతమంది 10, 20, 50, 100 చెప్పులు, రైట్? చెప్పులు కూడా అన్ని కలెక్ట్ చేసుకుని ఉంటారు. వాళ్ళకి ఒక పెద్ద క్యాబినెట్ ఉంటుంది, చెప్పులకు ఒక క్యాబినెట్ ఉంటుంది, ఒక పెద్ద క్యాబినెట్, అల్మరా లాగా, బీరువా లాగా. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే దాన్ని ప్రొపరేటర్ అన్నాడు, అబ్బా నా దగ్గర ఎన్ని చెప్పులు, నేను గ్రేట్. వాళ్ళ వార్డ్రోబ్ చూస్తే, రైట్, ఎన్నో బట్టలు ఉంటాయి, ఎన్నో బట్టలు. అయ్యి అసలు అది కొన్ని అయితే అసలు వాడరు, అలా ఉంటుంది. కొనుక్కుంటారు, కొనుక్కునేటప్పుడు అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా నేను చాలా ధనవంతుల్ని, నేను తీసుకున్నానని చెప్పి అన్ని తీసుకుంటారు, అక్కడ పెట్టుకుంటారు. అది తర్వాత తెలుస్తుంది, అబ్బా అసలు ఇది అంతగా గొప్పగా లేదు. తర్వాత ఎక్స్చేంజ్ పీరియడ్ అదంతా అయిపోయిన తర్వాత, అబ్బా ఇదంతా గొప్పగా లేదు అని అనుకుంటారు అనమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం బీరువా పెద్ద వార్డ్రోబ్ అంతా ఇన్ని బట్టలు. ఎందుకంటే ప్రొపరేటర్షిప్, క్రియేటర్ చేసిన తర్వాత ఏమవుతుంది, ప్రొపరేటర్. మనం క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, నా పిల్లలు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రియేటర్ చేస్తున్నాం, బానే ఉంది. అన్నం కూడా మనమే, ఓకే తండ్రి తీసుకొచ్చాడు, తల్లి తీసుకొచ్చింది, అన్నం పెట్టాడు, చందమామ చూపించి, అది చూపించి, ఇది చూపించి అన్నం పెట్టేసాం, అంతా వెరీ నైస్. అన్నం నీళ్లు తాగేశాడు పిల్లడు, వెరీ నైస్. డైజెషన్ ఎవరు చేస్తున్నారు? ఆ డైజెషన్ చేసిన తర్వాత ఆ లివర్ అంతా క్లీన్ చేస్తుంది, కిడ్నీ కూడా మొత్తం అది దాంట్లో ఉన్న కల్మషాలన్నీ తీసేస్తుంది, రైట్? అలాగే బ్లడ్ తయారవుతుంది. బ్లడ్ తయారైన తర్వాత మనం ఆక్సిజన్ బ్రీత్ చేస్తున్నాం, ఆ ఆక్సిజన్ ని ఇంకా బ్లడ్ ని మిక్స్ అయ్యి అది బ్రెయిన్ లోకి వెళ్తుంది. ఆ బ్రెయిన్ మనం ఆ ఆక్సిజన్ ని వాడుకుంటుంది, ఆక్సిజన్ ని ఇంకా బ్లడ్ ని వాడుకొని ఏం చేస్తుంది, విషయాలన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తుంది, ఉపయోగిస్తుంది. సో అదంతా ఎవరు చేస్తున్నారు మరి? ఓకే మనం క్రియేటరే, ఓకే తల్లి తండ్రి క్రియేటర్ అనుకుందాం. మళ్ళీ లోపల ఆ బాడీని అంతా ఎవరు చేస్తున్నారు అదంతా, కదండి? ఓకే అదంతా అయిపోయింది, ఓకే డైజెషన్ అంతా అయిపోయింది. డైజెషన్ ఎవరు చేస్తున్నారు? వాడు 1, 2 అంతే అవుతున్నాయి, అది ఎవరు చేస్తున్నారు, కదండి? సో మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ చేసేది ఏంటి, నీళ్ళు ఉన్నాయా లేదా? మళ్ళీ ప్రకృతి మీద పడ్డాం మళ్ళీ, రైట్? ఓకే తల్లిదండ్రులు ఇచ్చారు నీళ్ళు, ఓకే ఫైన్. కానీ లోపల ఉన్న బాడీలో ఉన్న ఫంక్షనాలిటీ అంతా ఎవరు చూస్తున్నారు? తండ్రి కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో అందుకనే ఇదంతా భగవంతుడి సృష్టి, భగవంతుడి వల్ల, భగవంతుడి దయ వల్ల మనం తల్లిదండ్రులు అయ్యామనుకుంటే కరెక్ట్. అంతేగాని నేనే తండ్రిని, నేనే తల్లి, నేనే మెయింటైన్ చేస్తున్నాను, నేనే ప్రొపరేటర్, నా పిల్లలు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు అనేది మనం తెలుసుకోవాలి. సో ఫంక్షనాలిటీ కూడా చూడాలి. ఓకే మీరు ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, గాలి ఇస్తున్నారు, మంచి రూమ్ ఇచ్చారు, ఏసీ ఇచ్చారు,
ఫైన్, మరి బాడీ యొక్క ఫంక్షనాలిటీ ఎవరు ఇస్తున్నారు? సో అందుకని మనం క్రెడిట్ మనం తీసుకోకూడదు. మనం క్రెడిట్ తీసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మనం బాండేజ్ వచ్చేస్తుంది మనకి, రైట్? సో బాండేజ్ తెలుగులో ఏమంటారు? బంధము ప్రభుజీ. బంధం. ఎస్, బంధంలో పడిపోతాం మనం. సో అందుకని ఆ బంధ విముక్తుడు అవ్వడానికి ఏం చేయాలి మనం? భగవంతుడికి క్రెడిట్ ఇవ్వాలి అనేది. ఎప్పుడైతే మనకు బంధం ఉంటుందో ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇంకో బాడీ వస్తుంది. బంధ విముక్తం అయిపోతే బాడీ రాదు, ఇంకా మనం చక్కగా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. నెక్స్ట్, సో ఇక్కడ ప్రభుపాలు వారు చెప్తున్నారు ఏంటంటే మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇలా ఈ డిజల్యూషన్ ఇదంతా చూసాం కదా ఇందాక, సముద్రాలు ఉప్పొంగిపోతున్నాయి, ఫైర్ అగ్నిగుండంలో అగ్నిగుండం చాలా ఉంది. సో ఇదంతా ఏంటంటే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ హ్యూమన్ సొసైటీ, భగవంతుడు మనకు చక్కగా హ్యూమన్ బాడీ ఇచ్చాడు. వేరే వాళ్ళు ఎవరైనా దోమ, ఈగ, బర్డ్స్, బర్రెలు, ఆవులు, కుక్కలు అవన్నీ ఆలోచిస్తాయండి. అన్నం ఎవరు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మేత ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఎవరు డైజెషన్ చేస్తున్నారు, పేడ ఎలా తయారైంది అనేది ఆలోచిస్తుందా? దానికి అంత జ్ఞానం ఉండదు, తింటా ఉంటుంది, అంతే రెస్పాన్సిబిలిటీ ఉండదు అనమాట. అంతే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, మ్యాడ్ మ్యాన్, ఒక తెలివి లేని వాడికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు లైఫ్ లో అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకని మనం అలా ఉండకూడదు, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎవరు? హ్యూమన్ బీయింగ్స్, మనం మనిషి జాతిలో ఉన్న వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఒక మెటీరియల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు అంతే. ఏమన్నా అంటే బిర్యానీ అంటారు, తర్వాత బిర్యానీ కడగడానికి మళ్ళీ అరిగించడానికి మళ్ళీ ఏదో తాగాలి. సో అట్లా అది కరెక్ట్ పద్ధతి కాదు. అంత అలవాటు అయిపోయారు. మొదట్లో అందరూ చక్కగా నార్మల్ గా తిండి తినేవాళ్ళు, ఇప్పుడు ఏంటి బిర్యానీయే కావాలి. అది చాలా చూసారా, ఒక బ్యాడ్. ఓకే, అదంతా బిజినెస్ కి చాలా మంచిదే అవ్వచ్చు, కానీ మనం ఒక ఊబిలో ఇరుక్కుపోతున్నాం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుపాల్ వారు కూడా చెప్తున్నారు ఏంటంటే, వాళ్ళకి తెలియట్లేదు, ఇంత ఎంజాయ్మెంట్ ఉన్నా కానీ నెక్స్ట్ చావు వస్తుంది, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. పరీక్షిత్ మహారాజ్కి చక్కగా 7 రోజులు టైం వచ్చింది, మనకు ఆ టైం వస్తుందా అండి? లేదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం స్కూల్కి వెళ్తాం చిన్నప్పటి నుంచి, తర్వాత పెద్దగైన తర్వాత స్కూల్, ప్రీ స్కూల్, కాలేజ్, పీజీ, తర్వాత ఆఫీస్, తర్వాత ప్రమోషన్, తర్వాత పెళ్ళి అవుతుంది, తర్వాత పిల్లలు అంటారు, తర్వాత ఆ సైకిల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు, నేను తాతను అయిపోయాను, అబ్బా మా పిల్లోడికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. కొంతమంది చెప్తారు, అబ్బా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా అండి మీ అబ్బాయికి? మా అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, చాలా బాగా ఇంట్లో కూర్చొని చక్కగా పనిచేస్తున్నాం, చాలా గొప్పగా ఫీల్ అవుతారు. కానీ చనిపోయేది మాత్రం ఆలోచించట్లేదు. నెక్స్ట్ బాడీ, ఈ బాడీలో ఉన్న సాఫీగా జరుగుతుందా అని చూస్తున్నారు, కానీ నా నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఇంకా గృహక్షేత్ర, దేని గురించి ఎక్కువగా చూస్తున్నారు? గృహక్షేత్ర సుత ఆప్త విత్తైహి, అంటే గృహ హౌస్, క్షేత్ర ల్యాండ్, సుత పిల్లలు, ఆప్త ఫ్రెండ్స్, విత్తైహి మనీ, అదే చూస్తున్నారు. కానీ నేను చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ బాడీని నేను తింటున్నాను బానే ఉంది, డైజెషన్ ఎవరు చేస్తున్నారు, ఇదంతా దీనికి కారణం ఏంటి అనేది ఆలోచించట్లేదు. భగవంతుని పక్కన పెట్టేశారు. జస్ట్ ఎంజాయ్. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం రాగానే అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు దేవుడు, అది ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఓకే, దానివల్ల తర్వాత భగవంతుని తెలుసుకుంటే మంచిదే. అసలు వదిలేస్తే ఏమవుతుంది, పాపం బై మిస్టేక్ ఏం జరుగుతుంది, ఈ మధ్య ఏమవుతుంది, పిల్లలు సూసైడ్ చేసేసుకుంటున్నారు, వాళ్ళకి సొల్యూషన్ తెలియక సూసైడ్ చేసేసుకుంటున్నారు. సో అందుకని మనం చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే, మరి నాయన భగవద్గీత అనేది ఉంది, మనం భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు, ఆయన ఏం చెప్తున్నారో చెయ్యొచ్చు అనేది మనం తెలుసుకుంటే దానివల్ల మంచి జరుగుతుంది, మనం ఒక మంచి పాత్వేలో వెళ్ళొచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో 34 ఎవరు చదువుతారండి? 34ది. హరే కృష్ణ. మల్లేశ్వరి మాతాజీ మీరు చదవండి, ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఓకే జయలక్ష్మి మాతాజీ చదవండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మదేవుని 100 సంవత్సరంలో ఆయువు మొదటి పదార్థము, రెండవ పదార్థము అనుచు 2వ భాగములుగా విభజింపబడినది. అతని జీవనపు మొదటి పదార్థము ఇదివరకే పూర్తయి ఉన్నది, ఇక 2వ పదార్థం ఇప్పుడు కొనసాగుచున్నది. హరే కృష్ణ. yes థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం బ్రహ్మకి 100 సంవత్సరాలు ఉన్నాయని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. సో మనము 7వ మనవంతరంలో ఉన్నాం, రైట్? వివశ్వాన్. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ బ్రహ్మకి 50 years అయిపోయినాయి, రైట్?
50 years అయిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఉన్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ అయిపోయింది ఆయనది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఏంటంటే భగవద్గీత 8.17 లో కూడా దీని గురించి చెప్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది బ్రహ్మ ఏజ్ చాలా పెద్దది, కానీ ఆయనకు కూడా చావు తప్పనిసరిగా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం జనరల్ గా 50 years వచ్చిన తర్వాత కూడా మనం చావు గురించి ఆలోచించాం జనరల్ గా, కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే బ్రహ్మకు ఆల్రెడీ 50 years అయిపోయినాయి, సెకండ్ హాఫ్ లో ఉన్నారు ఆయన, రైట్. సో ఆయన కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటి అనేది. సో నేను కూడా చనిపోతాను, నెక్స్ట్ ఏంటి అనేది ఆయన కూడా ఆలోచిస్తున్నారు. మనం కూడా దాని గురించి ఆలోచిస్తూ కరెక్ట్ పాత్వేలో వెళ్ళాలి. ఈ శరీరం పాత్వే మనం అనేది చేసేసాం చక్కగా, ఇల్లు, గృహ, క్షేత్ర, సుత, ఆప్త, విత్త అంతా పర్ఫెక్ట్ గా చేసుకుంటున్నాం. కానీ నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ అనేది కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. బ్రహ్మ అంత ఏజ్ ఉన్న బ్రహ్మ కూడా నేను మళ్ళీ ఇటువంటి పుట్టుక నాకు వద్దు అని అనుకుంటున్నారు. అలాగే మనం కూడా అలా ఆలోచించాలి అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో 35వ శ్లోకం ఎవరు చదువుతారండి? హరికృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. హరికృష్ణ. యా. బ్రహ్మదేవుని జీవనము యొక్క పూర్వ పదార్థపు ఆరంభమున గల కల్పము బ్రాహ్మ కల్పమని పిలువబడును. దాని యందే బ్రహ్మ ఆవిర్భవించును. వేదోద్భవము అతని జన్మతో పాటుగా సంభవించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ హాఫ్ బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ బ్రహ్మకల్ప అని అంటారనమాట. ఎందుకంటే బ్రహ్మ ఇంకా పుట్టబోతున్నారు, సో దాన్ని బ్రహ్మకల్ప అని అంటారనమాట. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ పద్మ పురాణంలో ఏముందంటే ప్రభాసకాండ, వరహాల్ కల్ప. సో 30 days, బ్రహ్మకి 30 days ఉంటాయి కదా, దానిని వరాహ కల్ప లేదా పితృకల్ప అని కూడా పిలవచ్చు అని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఏంటంటే ఫుల్ మూన్ నుండి డిసపిరెన్స్ మూన్, అంటే ఫుల్ మూన్ అంటే ఏమంటారండి మనం తెలుగులో ఏమంటారు దాన్ని? పౌర్ణమి నుండి అమావాస్య అలా ఉంటుంది అనమాట. ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే 1 month ఆఫ్ బ్రహ్మ ఏంటంటే పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అటువంటిది 12 మాసాలు చేస్తే అది 1 year అవుతుంది. దాన్ని పరార్థ అంటారనమాట. హాఫ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ బ్రహ్మ అంటే ఏంటంటే 50 years. ఎప్పుడైతే బ్రహ్మ 50 years దాన్ని కంప్లీట్ చేసుకుంటారో దాన్ని పరార్థ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా శ్వేతవరహ అపియరెన్స్ లార్డ్ బ్రహ్మ ఫస్ట్ బర్త్డే ఏంటంటే శ్వేతవరహలో ఆయన బర్త్డే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే జనరల్ గా మన ఇయర్లీ వైజ్ గా చూస్తే బ్రహ్మ యొక్క బర్త్డే మార్చ్ మాసంలో అయింది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్పిన భాష్యం నుండి ఇది ప్రభుపాల్ వారు మనకు చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాల్ వారు ఎలా రాసేవాళ్ళు అంటే బుక్స్ ఒక 10 books పెట్టేసుకుంటారు ఎదురుగా, దాంట్లో ఒక టాపిక్ గురించి చూసి దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాస్తారనమాట. అంతేగాని అలాగే కృష్ణ పరమాత్మ ఆయనకు చెప్తా ఉంటారు, ఇది ఇంపార్టెంట్, ఇది కరెక్ట్ పాయింట్, ఇది బ్యాడ్, ఇది దీనివల్ల ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ కి, ఇది రాయాలి అని ఇక్కడ చెప్తా ఉంటారు అనమాట ప్రభుపాల్ వారు. అందుకని ఒకసారి ప్రభుపాల్ వారు ఆయన రాసిన బుక్ ఆయన చదువుతా ఉన్నారు. సో భక్తులు ఒకసారి అడిగారు, మీరే రాశారు కదా, మీరే ఎందుకు చదువుతున్నారు మళ్ళీ అంటే, కృష్ణ పరమాత్మ నాకు చెప్తారు, నేను రాస్తా ఉంటాను, అప్పుడు నేను చదవలేదు కదా మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను అని అంటారన్నమాట ప్రభుపాల్ వారు. అంటే ప్రభుపాల్ వారు ఎంత ప్యూర్ డివోటియో మనం ఆలోచించవచ్చు. సో 36వ శ్లోకం ఎవరు చదువుతారండి? హరికృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ మాతాజీ చదవండి. మాతాజీ. హరే కృష్ణ. తొలిదైన బ్రహ్మకల్పమునకు తరువాతది ఆత్మకల్పం అని పిలువబడును. దేవదేవుడగు శ్రీహరి యొక్క నాభి సరోవరము నుండి విశ్వకమలము ఆ కల్పమునందు ఉద్భవించుటయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండ ప్రణామం. సో బ్రహ్మ యొక్క ఫస్ట్ మహాయుగంని ఏమంటారంటే బ్రహ్మకల్ప అంటారనమాట. సో బ్రహ్మకల్ప అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే పద్మకల్ప, దాని తర్వాత వచ్చేది పద్మకల్ప. ఎందుకంటే ఫస్ట్ పద్మం వస్తుంది, తర్వాత బ్రహ్మ ఉద్భవిస్తారు కదండి. సో అందుకని దాన్ని పద్మకల్ప అని అంటారనమాట. దాన్ని పితృకల్ప అని కూడా అంటారు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. సో ఫస్ట్ మహాయుగ బ్రహ్మ యొక్క మహాయుగాన్ని ఫస్ట్ ఏజ్ లో ఉన్నదాన్ని
బ్రహ్మకల్ప అంటారు, దాని తర్వాత పద్మకల్ప అని అంటారని ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారు. సో 37వ చదవండి. ఇక్కడ పర్పట్స్ లేవు, పెద్ద పెద్ద పర్పట్స్ లేవు, సో మనం కొంచెమే చర్చించుకోగలుగుతున్నాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే 38 కృష్ణ చదవమంటారా మాతాజీ. ప్రభుజీ? 37 మాతాజీ. 37 మాతాజీ. తొలిదైన బ్రహ్మకల్పమునకు తరువాతది పద్మకల్పమని పిలువబడును. దేవదేవుడగు శ్రీహరి యొక్క నాభి సరోవరము నుండి విశ్వకమలము ఆ కల్పమునందే ఉద్భవించుటే అందులకు కారణము. 37 చదవ 37 మాతాజీ. ప్రభుజీ ఇంతకు ముందు భరతవంశీయుడా అనేది చదివారు ప్రభుజీ. 37 అయిపోయిందా? అవును ప్రభుజీ. ఓ ఓకే. 36 అయిపోయింది ప్రభుజీ. యా మీరు 37 మీరు చదివారా మాతాజీ? 37 ఓకే. 36 చదివారు మాతాజీ. 37 చదవండి. 36 అయిపోయింది ఆల్రెడీ. 37 చదువుతారా ప్లీజ్? ఎస్ ప్రభుజీ. అందుకే ప్రభుజీ. ఓ భరత వంశీయుడా, బ్రహ్మదేవుని జీవనపు ద్వితీయ పదార్థము నందలి తొలి కల్పము వరాహ కల్పమనియు తెలియబడును. శ్రీహరి ఆ కల్పమునందు వరాహ అవతారమున ఆవిర్భవించుటయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండోత్ ప్రణామ్. సారీ ఫర్ ద కన్ఫ్యూజన్. సో పర్వాలేదు. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. తర్వాత మనం చదవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఉన్న చూసాం కదా, మన వైవస్వత మనులో మనం ఉన్నాం. సో అటు ఆ ఏజ్ లో మనకి వరాహ అనే అవతారం ఎత్తారు అని కృష్ణ పరమాత్మ అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏంటి, డిఫరెంట్ మిలీనియమ్స్, బ్రహ్మకల్ప, పద్మకల్ప, వరాహకల్ప, ఇదంతా ఏం తెలియని వాళ్ళకి కొంచెం పజిల్ గానే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. పజిల్ గానే ఉంటుంది, కానీ ఏంటంటే శ్రీలా విశ్వనాథ్ చక్రవర్తి వారు చాలా చక్కగా ఇదంతా చెప్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫస్ట్ వచ్చేది బ్రహ్మకల్ప, తర్వాత పద్మకల్ప, తర్వాత వరాహకల్ప కూడా వస్తుంది. సో మనం ఆల్రెడీ చూసాం ఏ కల్పాలో ఎవరెవరు వస్తున్నారు అనేది, రైట్? మన వైవస్వత మను కల్పలో వామన దేవ్ వస్తున్నారు. అలాగే ఫస్ట్ స్వయంభువ మను దగ్గర వచ్చేది యజ్ఞ, లాస్ట్ లో ఇంద్ర సావర్ని మను దగ్గర వచ్చే అవతారము బృహద్ భాను. సో అట్లా వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మన కృష్ణ పరమాత్మ అవతారం ఇస్తూ ఉంటారు. ఎందుకు? పరిత్రాణ సాధునం వినాశాయ దుష్కృతం. ఎందుకంటే అక్కడ భక్తుల్ని సేవ్ చేయాలి, అలాగే దుష్కృతులు మూర్ఖుల్ని శిక్షించాలి కదండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం వినాలి అంతే. దానికి వచ్చి మళ్ళీ స్పెక్యులేట్ చేయకూడదు అని ఇక్కడ ప్రభుపాదులు వారు మనకి చెప్తున్నారు అనమాట. మనకు తెలియదు. సో తెలియని దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైనా జనరల్ గా మనకు తెలియంది, ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు. తండ్రి US లో ఉన్నాడు, సో వచ్చాడు. నాన్న తండ్రిగా వాడు పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఓకే, పిల్లవాడు ఆడుకుంటున్నాడు. సో ఎంతో మంది పిల్లలు ఉన్నారు. వాడి తండ్రికి అప్పుడప్పుడు తెలియదు, చాలా పిల్లవాడు పెద్దవాడు అయిపోయాడు. సో ఏదో వేరే అవతారంలో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరే మన పిల్లవాడు ఎవరే దీంట్లో అంటే, ఇదిగో వీడే మన పిల్లవాడు అని అమ్మ చెప్తుంది. అలాగే తండ్రి ఎవరనే అడుగుతాడు. పిల్లవాడు అడిగాడు అనుకోండి, తండ్రి ఎవరు నా తండ్రి ఎవరు, ఇదిగో ఇతనే మీ నాన్న అని అన్నాడు అనుకోండి, వాళ్ళిద్దరు కలిసిపోతారు, ఆడుకుంటారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో మనకు తెలియని కొన్ని ఉంటాయి. సో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? గురువుల నుండి మనం తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన వాళ్ళు ఆల్రెడీ తత్వాన్ని చూశారు. సో మనం ఏం చేయాలి? వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు చాలా భాష్యం ఇచ్చారు. సో దాన్ని మనం తెలుసుకోవాలి అంతే. సో కొన్ని తెలియదు, కొన్ని వాళ్ళు చెప్పింది మనం అబాయిడ్ చెయ్యాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ అలాగే ఇంకా బ్రహ్మ ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఉన్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో నెక్స్ట్ 38th ఎవరు చదువుతారండి? 38వ శ్లోకం ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. చదవండి మాతాజీ. ఓ భరతవంశీయుడా, బ్రహ్మదేవుని జీవనపు దివ్య పదార్థం అందలి తొలి కల్ప వరాహ కల్పం అనియు తెలపబడును. శ్రీహరి ఆ కల్పమునందు వరాహ అవతారమున ఆవిర్భవించుటే అందులకు కారణము. హరే కృష్ణ.
సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఒక విషయం ఉంది. ఏంటంటే బ్రహ్మ యొక్క 50 years అయిపోయినాయి, ఇంకా 50 years ఉన్నాయి. కానీ కృష్ణ పరమాత్మ ఒక్కసారి కళ్ళు మూసి తెరిసేటప్పటికల్లా బ్రహ్మ యొక్క ఏజ్, ఒక బ్రహ్మ ఏజ్ అయిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనం ఆలోచించాలి కృష్ణ పరమాత్మ ఎంత గ్రేట్ అనేది, రైట్? బ్రహ్మ ఏజే చాలా గ్రేట్, చాలా హెవీ, చాలా ఎక్కువగా ఉంది, మనం ఆల్రెడీ చూసాం. కానీ కృష్ణ పరమాత్మకి అది ఎంత, లెస్ దెన్ అ సెకండ్, ఒక సెకండ్ కంటే తక్కువ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో మనం ఆల్రెడీ చూసాం పార్ట్ 1 లో, రైట్? ఆటమ్, డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ బ్రహ్మ, ఇదంతా ఒక డిస్క్రిప్షన్ అంతా చూసాం. సో ఇక్కడ ఏంటంటే దానికి కృష్ణ పరమాత్మకి లింక్ చేస్తున్నారు అనమాట. బ్రహ్మ యొక్క లైఫ్ టైమ్ ఇంకా కృష్ణ పరమాత్మ యొక్క ఎలా సైనిస్తున్నారు, కళ్ళు మూసి తెరిచేటప్పటికల్లా ఒక బ్రహ్మ వచ్చి వెళ్ళిపోయారు. సో అలా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఒక భగవంతుని యొక్క టైంలో, రైట్? ఒక భగవంతుని యొక్క టైంలో ఒక లెస్ దెన్ అ సెకండ్ అంటేనే చాలా చాలా తక్కువ, లెస్ దెన్ అ సెకండ్ లో బ్రహ్మ యొక్క కాలం అయిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే బ్రహ్మ సంహిత 5.48 యశైక నిశ్వసిత కాలం అథవాలంబ్య జీవంతి లోమ విలజ జగదండని నాథ విష్ణుర్మహాన్ సహైగ యశ్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ ఐ వర్షిప్ గోవింద, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ద కాజ్ ఆఫ్ ఆల్ క్లాజెస్, హూజ్ ప్లీనరీ పోర్షన్ ఈజ్ మహావిష్ణు. సో ఏంటంటే బ్రహ్మ చెప్తున్నారు మీరు ఎంత గొప్ప, గోవింద, ఓ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈ శ్లోకం కిందది ఎవరన్నా ట్రాన్స్లేషన్ చదువుతారండి? ఇది చాలా బాగుంటుంది. తెలుగు నా దగ్గర లేదు, మీరు తెలుగులో చదివితే చాలా బాగుంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. మాతాజీ చదవండి. భాష దగ్గర నుంచి చదవను ప్రభుజీ. ఆ యశ్వైక అనేది ఉంది కదా మాతాజీ, దాని తర్వాత. ఓకే. యవ్వాని ప్రధానాంశము మహావిష్ణువు అట్టి సర్వకారణ కారణకుడు ఆదిదేవుడుగు గోవిందుని నేను భజింతును. అసంఖ్యాక విశ్వముల అధిపతులందరూ బ్రహ్మదేవుళ్ళు. అతని నిశ్వసిత కాల వ్యవధి మాత్రమే జీవింతురు. నిరాకారవాదులు నిశ్వసిత కాల వ్యవధి మాత్రమే జీవింతురు. నిరాకారవాదులు భగవానుని రూపమును విశ్వసింతురు. తత్కారణమున భగవానుడు నిద్రించుటను వారు ఏమాత్రము నమ్మజాలరు. చాలు మాతాజీ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే బ్రహ్మ యొక్క ఏజ్ ఇంకా భగవంతుడి ఎలా ఉంది, భగవంతుడి బ్రహ్మ ఇంకా భగవంతుడి గురించి ఎంత చక్కగా యు ఆర్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, అంతా మీదే, మీ వల్లనే ఇదంతా సృష్టి జరుగుతుంది, అలాగే ప్రళయం వస్తుంది, ఇదంతా మీ వల్లనే వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా సో ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మాయావాదులు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు, వాళ్ళు ఇవన్నీ అంటే వాళ్ళంతా ఆపోజిట్ గా వెళ్తా ఉంటారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు అసలు భగవంతుడు ఇలా నిద్రపోతున్నారంటే ఆయన యోగ నిద్రలో ఉన్నారనే కాన్సెప్ట్ కూడా వాళ్ళు విశ్వసించట్లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అంతే ఉంది, పూర్ ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ మనుష్య కాలంలో దగ్గరే ఇరుక్కుపోయి ఉన్నారు, అంతకంటే ఎక్కువ ఆలోచించట్లేదు అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు అనమాట. ఏంటంటే ప్రతిదీ మన కాలం, ఇందాక మనం చూసాం కదా, ఇంద్రుడి కాలం వేరు, అలాగే బ్రహ్మ యొక్క కాలం వేరు. కానీ వాళ్ళు ఏంటంటే మన మనుష్య కాలం దగ్గరనే ఆగిపోయారు ఈ మాయావాదులు. వాళ్ళు ఏమంటారంటే మనకి సెన్సెస్ ఉన్నాయి, అంటే హ్యూమన్ బీయింగ్స్ కి సెన్సెస్ ఉన్నాయి, కానీ భగవంతునికి ఎటువంటి సెన్సెస్ ఉండవు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే హ్యూమన్ బీయింగ్ ఫామ్ ఉంది, రైట్? మనిషికి ఒక ఫామ్ అనేది ఉంది, మనకు ఒక ఫామ్ ఉంది, కానీ పరమాత్మకి ఫామ్ లేదు అని చెప్తున్నారు. అలాగే మనం నిద్రపోతాం కాబట్టి, కానీ సుప్రీం భగవంతుడు నిద్రపోరు అని ఇక్కడ అని వాళ్ళు అనుకుంటారనమాట ఆ మాయావాదులు. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీమద్ భాగవతం ఇది అగ్రి అవ్వదు, మాయావాదులకి వాళ్ళు చెప్పేది అది తప్పు అని చెప్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇది ఇంకోటి ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే పక్కగా ఇక్కడ సుప్రీం లార్డ్ యోగ నిద్రలోనే ఉన్నారు, ఆ నిద్రలోనే సైనిస్తూనే యూనివర్సెస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, ఇట్లా కళ్ళు తెరవగానే ఒక బ్రహ్మ అయిపోయింది, ఒక మొత్తం ఆయన ఏజ్ అంతా అయిపోయింది అని ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి భాష్యంలో చెప్తున్నారు అనమాట. సో అందుకని ఇప్పుడు ఎవరన్నా నిద్రపోతున్నారు అనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నిద్రపోతున్నారు అనుకోండి, ఏమంటారు? ఏం ఏం మనం ఏం తెలుసుకోవాలి ఎవరైనా నిద్రపోతా ఉంటే? అంటే వాళ్ళు బ్రీత్ చేస్తున్నారు కదండి. వాళ్ళు అంటే అంటే వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా గాలి పీల్చుకోవట్లేదు అనుకోండి, అంటే వాళ్ళు చనిపోయినట్టే కదా. సో అందుకనే ఏంటంటే, ఎప్పుడైతే మనుషులు బతికే ఉన్నారు కానీ నిద్రపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు గాలి పీల్చుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి. కానీ మాయవాదులు ఏం చేస్తున్నారు? లేదు లేదు, భగవంతుడు గాలి పీల్చుకోవట్లేదు అని అనుకుంటారనమాట. సో వాళ్ళ 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 ఆలోచన విధానం అంతా విచిత్రంగా ఉంటుంది అని ప్లస్ శ్రీమద్ భాగవతంలో కూడా అది తప్పు అని చెప్తున్నారని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా బ్రహ్మ కూడా, రైట్? బ్రహ్మ కూడా వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకి ఒక కాన్స్టెంట్ బ్రీదింగ్, అంటే ఈ మనిషి ఇన్నిసార్లు బ్రీత్ చేస్తాడు తర్వాత చనిపోతాడు అనేది ఉంటుంది. అలాగే బ్రహ్మకు కూడా అలాగే ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్? అలాగే శ్రీమద్ భాగవతము, బ్రహ్మ సంహిత ఇదంతా కరెక్ట్ అని చెప్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎటర్నల్ టైం. ఈ టైం మన కాలాన్ని మనం ఎవరు శాసించలేరు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. కాలాన్ని ఎవరు శాసించలేరు, కృష్ణ పరమాత్మ తప్ప ఎవరు శాసించలేరు కాలాన్ని అని ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు. బ్రహ్మకి కూడా, బ్రహ్మ సృష్టిస్తున్నారు కానీ బ్రహ్మకి దగ్గర కూడా ఆ కాలాన్ని శాసించే కెపాసిటీ లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మొత్తం అదంతా కృష్ణ పరమాత్మ యొక్క కంట్రోల్లోనే ఉంటుంది కదండి. సో అందుకని ఆయన క్రియేటర్, ప్రొపరైటర్, కంట్రోలర్, రేంజర్, అంటే ప్రొపెన్సిటీస్ అంటారు. ప్రొపెన్సిటీస్, కృష్ణ యొక్క ప్రొపెన్సిటీస్ ఏంటి? 4 ప్రొపెన్సిటీస్: క్రియేటర్, ప్రొపరైటర్, కంట్రోలర్, ఎంజాయర్. క్రియేటర్ అంటే ఏంటి? ఆయనే క్రియేట్ చేస్తున్నారు, రైట్? ఆవిర్భవి అంటే క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఏదైనా నేను క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఏదైనా చేశాను, ఒక ఇల్లు నేను కట్టుకున్నాను అనుకోండి, ఆ ఇల్లు ఎవరిది అవుతుంది? మనది అవుతుంది. సో ఆ ఇంట్లో ఏం పెయింట్ చేయాలనేది నేను డిసైడ్ చేస్తాను, పక్క వాళ్ళు, ఎదురింటి వాళ్ళు డిసైడ్ చేయరు కదా. సో అట్లా నా ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వార్డ్రోబ్స్ ఎలా ఉండాలనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే దాని ద్వారా ఏమవుతుంది? మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే కృష్ణ పరమాత్మ కూడా క్రియేట్ చేస్తున్నారు, ఎంతో మిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసినప్పుడు దాని ప్రొపరైటర్ ఎవరు? ఆయనే అవుతారు కదండి. కృష్ణ పరమాత్మ ప్రొపరైటర్ అవుతారు. సో ప్రొపరైటర్ అయిన తర్వాత దాన్ని ఎప్పుడు ప్రళయం ఉద్భవించాలి, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆయనే కంట్రోలర్. తర్వాత దాని ద్వారా ఆయన ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు, రైట్ కదండి. అందుకని మనము భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో మనం చాలా ఆనందపడిపోతాం. ఎలాగైతే ప్రొపరేట్ చేస్తాం, అబ్బా ఇన్ని బట్టలు ఉన్నాయి, ఇన్ని చెప్పులు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇన్ని ల్యాండ్లు ఉన్నాయి అనగానే మనకు కూడా ఆనందం కలుగుతుంది. అలాగే కంట్రోల్, మనం చెప్పగానే ఎవరైనా ఏదైనా పని చేయగానే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం భగవంతుని ఎన్వి, రైట్? అబ్బా భగవంతుడు అన్ని చేస్తున్నారు, నేను కూడా చెయ్యాలి అనగానే మనం ఇక్కడికి వచ్చేసాం. ఓకే, మనకి ఇక్కడ పంపించేశారు, ఇక్కడ మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు. సో అందుకని ఏంటంటే మనకి స్వతహాగా మనకి ఆనందం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడు ఏం చేస్తున్నారో మనం కూడా అది చేస్తే మనకు కూడా ఆటోమేటిక్ గా ఆనందం వస్తుంది. కానీ మన ఆనందం అనేది టెంపరీ. ఎందుకంటే ఎప్పటికీ ఎవరైనా మన కంట్రోల్లో ఉంటారా? లేదు. ఎప్పటికీ మన దగ్గర ప్రొపరేటర్షిప్ ఉంటుందా? ఉండదు. మనం వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. అందుకనే చెప్పేది, మనం ఎంత సంపాదించినా కానీ మనం చనిపోయిన తర్వాత ఎవరో ఒకరు అది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన దగ్గరే ఉండట్లేదు. అది మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, యు ఆర్ నాట్ ద క్రియేటర్, యు ఆర్ నాట్ ద ప్రొపరేటర్. నువ్వు ప్రొపరేటర్ కాదు, నీ జీవుడికి చెప్తున్నారు అనమాట. మనం అందరం జీవులం కదా, మనం ఆలోచించుకోవాలి. ఓహో, నేను చనిపోయిన తర్వాత ఇదంతా పోతుంది అంటే నేను ప్రొపరేటర్ని కాదు. అలాగే కంట్రోలర్షిప్, ఎప్పుడు మన కింద ఎవరైనా ఉంటారా? ఉండరు. రెబిలియస్ అనేది ఉంటుంది ఆటోమేటిక్ గా. ప్లస్ దానివల్ల ఆనందం కూడా ఎక్కువ ఉండదు. ఎప్పుడు కంట్రోలింగ్ ఉంచితే ఏమవుతుంది? ఇప్పుడు ఇండ్లలో గొడవలు అవుతూ ఉంటాయి, దానివల్ల ఆనందం కూడా ఉండదు, ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది వాతావరణం. సో అందుకని కంట్రోలింగ్ యాటిట్యూడ్ అనేది మంచిది కాదు అనేది తెలుసుకోవాలి. సో దానివల్ల వచ్చే ఆనందం కూడా వేస్ట్. అందుకనే ఇప్పుడు చూసారా, మొదట్లో అందరూ సింపుల్ లివింగ్, హై థింకింగ్ లో ఉండేవాళ్ళు, మానసిక రుగ్మతలు ఎక్కువ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు చూసారా, మానసిక రుగ్మతలు ఎక్కువైపోయి అందరూ ఈ మెంటల్ డిజబిలిటీస్ వచ్చేస్తున్నాయి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ స్ట్రెస్ వల్ల ఏం చేస్తున్నారు? డ్రగ్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ రీహాబిలిటేషన్కి వెళ్తున్నారు. సో అంత భగవంతుడిని అనుకరిస్తే ఏమవుతుంది? దానికి తప్పనిసరిగా మనం దానికి మనకి బ్యాడ్ రిజల్ట్ వస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నాం. అంటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, నేను భగవంతుని అవ్వలేను, నేను భగవంతుని యొక్క దాసుడిని, మాస్టర్ని కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట ఈ హ్యూమన్ బాడీ ద్వారా అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అలాగే ఏంటంటే మన కంట్రోల్లో ఏది ఉండదు, టైం ఈజ్ అన్లిమిటెడ్. అలాగే భగవంతుని యొక్క కంట్రోల్లోనే మొత్తం ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. 38 ఎవరైనా చదువుతారా అండి? హరే కృష్ణ. 39 కదా? 39. yes, 39. మానవు మొదలుకొని బ్రహ్మదేవుని ద్విపరార్థ కాలము వరకు గల వివిధ కాల పరిమాణములకు కాలమే నిక్కముగా నియంత్రణమై ఉన్నది. కానీ అది మాత్రము దేవదేవునిచే నియంత్రింపబడును. సత్యలోక పర్యంతము లేదా విశ్వపు
ఇతర ఉన్నత లోకముల వరకును దేహాభిమానులను మాత్రమే కాలము నియంత్రించగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ప్రణామం. సో ఇక్కడ మనకి కొన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇక్కడ ప్రభుపాదులు వారు మనం తెలుసుకోవచ్చు. ఏంటంటే ప్రభుపాదులు వారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 69-70 ఆ ఏజ్ లో యుఎస్కి వెళ్ళారు, రైట్? అది కూడా ఎటువంటి దాంట్లో షిప్ లో, ఒక కార్గో షిప్. సో దాంట్లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కానీ ఏమైంది, ప్లస్ 2 హార్ట్ అటాక్స్ కూడా వచ్చినాయి. తర్వాత ప్రభుపాదులు వారు చెప్తారు, కృష్ణ నువ్వు నన్ను ఈ పాశ్చాత్య దేశానికి ఎందుకు తీసుకెళ్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ శాస్త్రాల మీద అసలు నమ్మకం లేదు. వాళ్ళకి ఎలా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నాకైతే తెలియదు. అందుకని ఆయన ప్రభుపాదులు వారు ఏమనుకున్నారంటే, మేక్ మీ డాన్స్ యాజ్ యూ లైక్. అంటే నేను ఒక పప్పెట్ ఉంటుంది కదండి, పప్పెట్ అంటే తాడుతో తయారు చేసి ఇట్లా గుంచితే ఇలా ఉంటుంది, అది పప్పెట్. సో నేను ఒక పప్పెట్ లాంటి వాడిని, మేక్ మీ డాన్స్ అని అంటారనమాట. 2 హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ప్రభుపాదులు వారు అనుకుంటారు, ఇంకో హార్ట్ అటాక్ వచ్చిందంటే నా పని అయిపోతుంది అని అనుకుంటారు అనమాట ఓడలో. సో అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, ఆ 2 హార్ట్ అటాక్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్రభుపాదులు వారు చెప్తారో, ఇంకా మేక్ మీ డాన్స్, ఇంకా నేను నీ సర్వస్వం, నన్ను వాడుకోవాలనుకుంటున్నావు అలా వాడుకో, నీ ఇష్టం అని అనుకుంటారో, దాని తర్వాత ఆ పెసిఫిక్ సముద్రము మొత్తం అసలు అలలు లేకుండా ఇట్లా నార్మల్, ఇట్లా చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. క్యాప్టెన్ చెప్తాడు అనమాట, క్యాప్టెన్ కూడా చెప్తాడు, ఆ షిప్ క్యాప్టెన్, నేను పెసిఫిక్ సముద్రాన్ని ఇంత నార్మల్ గా నేను ఎప్పుడు చూడలేదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వీళ్ళు బాడీలీ కాన్షియస్, ఇక్కడ చూస్తున్నాం కదా, వాళ్ళకి ఈ టైం యొక్క కంట్రోల్ ఉండదు. బాడీలీ కాన్షియస్ లో ఉన్న వాళ్ళని టైం వాళ్ళని కంట్రోల్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క అధీనంలో ఉంటారనమాట. సో అందుకనే మనం చూస్తాం కదా, మీరు చూడండి ప్రభుపాదులు వారు కానీ, ప్రభుపాదులు వారి యొక్క డిసైపుల్స్ కానీ, వాళ్ళు ఎంత ముసలోళ్ళు అయినా కానీ మొత్తం కాంటినెంట్ ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళిపోతూనే ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు. మనం చూస్తున్నాం కదా, చాలా మంది మహారాజులు వారు ఒక దగ్గర ఉండరు. వాళ్ళకి ఏదైనా రుగ్మత వస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు, మళ్ళీ వెళ్తూనే ఉంటారు నెక్స్ట్ సిటీ. ఇప్పుడు యుఎస్కి వెళ్ళారు అనుకోండి, న్యూయార్క్, షికాగో, డాలస్, లాస్ ఏంజలస్, మయామి, ఎక్సెట్రా. ఒక్కొక్క సిటీ నుండి ఇంకొక సిటీ ఒక 2 రోజులు ఉంటారు, మళ్ళీ నెక్స్ట్. మనం ఎక్కడైనా తీర్థయాత్రకు వెళ్ళామనుకోండి, ఒక 3 రోజులు, 4 రోజులు, 7 రోజులు వెళ్ళామనుకోండి, వచ్చిన తర్వాత మనకు ఒక రోజు పడుతుంది మొత్తం నార్మల్ అవడానికి. కానీ ఈ ప్రభుపాదుల వారి యొక్క డిసైబుల్స్, ప్రభుపాదుల వారైనా, ప్రభుపాదుల డిసైబుల్స్ అయినా, ఇంకా ప్యూర్ డివోటీస్ కూడా ఎవరైనా ప్యూర్ డివోటీ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళని కాలం శాసించలేదు, ఎందుకంటే వాళ్ళు మొత్తం భగవంతుని యొక్క అధీనంలో ఉండిపోతారనమాట. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము భక్తియుత సేవ చేయడం వల్ల ఇలా మనకి ఉపయోగం ఉంటుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలి, రైట్? సో వాళ్ళు భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటారు, కాలం యొక్క ఆధీనంలో వాళ్ళు ఉండరు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే భక్తి వినోద్ ఠాకూర్ వారు 2 గంటలే పడుకునేవాళ్ళు. ఆయన తెలుసా, 2 గంటలే పడుకునేవాళ్ళు. తర్వాత 12 గంటలకు లేసేసి మళ్ళీ నేను అనుకోవడం ఆయన పడుకుంది 8 to 10 అంతే, 8 PM to 10 PM. మళ్ళీ లేచి మళ్ళీ ఇదంతా ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అనమాట, బెంగాలీ నుండి నార్మల్ లాంగ్వేజ్ కి అట్లా, రైట్? సంస్కృత్ నుండి బెంగాలీకి అట్లా అన్ని ట్రాన్స్లేషనే చేసేవాళ్ళు. ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందే జపము అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా ఉండేది ఆయన దినచర్య, రైట్? ట్రాన్స్లేషన్ బాగా చేసేవాళ్ళు భక్తి వినోద్ ఠాకూర్ మహారాజ్. 2 గంటలు, ఎవరైనా 2 గంటలు పడుకోగలరండి? మనం పడుకోగలుగుతామా? నాట్ పాసిబుల్. కానీ వాళ్ళు ప్యూర్ డివోటీస్ కాబట్టి టైం వాళ్ళ ఆధీనంలో ఉండదు. ఇక్కడ చెప్తున్నారు కదా, బాడీలీ కాన్షియస్ ఉండకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 41వ శ్లోకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. 40. ఈ దృగ్గోచరమగు భౌతిక జగత్తు 8 భౌతిక తత్వముల కలయికతోను మరియు అవి 16 మరికొన్ని విభాగములలోని అనగా అంతర్బాహ్యములందు వికారమునందుట ద్వారాను ఈ క్రింది విధముగా 4 బిలియన్ల వ్యాసము విస్తరించి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సో ఇక్కడ 16 డైవర్సిటీస్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే నాలెడ్జ్ ఎక్వైరింగ్ సెన్సెస్. ఏంటది? మనం నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మనం 5 సెన్సెస్ ఏంటయ్యి? కళ్ళు, చెవులు, నోస్, ఇంకా టంగ్, ఇంకా స్కిన్. సో ఈ 4, రైట్? నెక్స్ట్ వర్కింగ్ సెన్సెస్ ఏంటది? వాయిస్, మనం మాట్లాడతాము, చేతులు, కాళ్ళు, ఇంకా
యానస్, అదాన్ని జెనిటల్స్ అదొకటి, ఇంకా మైండ్. సో అవి 11 అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సెన్స్ ఆబ్జెక్ట్స్. సో ఏంటది? స్మెల్, మనము దేనిదన్నా వాసన చూస్తూ ఉంటాం, లేదంటే తింటాం, రైట్? టేస్ట్, ఇంకా సైట్ మనం చూస్తాము, అలాగే టచ్ ముట్టుకుంటాము, అలాగే సౌండ్. ఇవన్నీ 5. ఓకే, 11 + 5 59. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? గాలి, వాయువు, అగ్ని, అర్త్ భూమి, ఇంకా స్కై ఆకాశం, ఇంకా రైట్. సో ఇవి 5. సో మొత్తం ఇంకా మూడు ఏంటి? అహంకారము, బుద్ధి, ఇంకా అవ్యక్తమైన త్రిగుణాలు. అంటే అవి ఇంకా వ్యక్తం అవ్వలేదు, అవ్యక్తమైన త్రిగుణాలు. సో ఇదంతా కలిపితే 24 అవుతాయి అన్నమాట. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఇవన్నీ కలిపితే ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ అవుతాయి. మన భూలోకంలో ఇదంతా ఉంటాయి, మనం చూస్తున్నాం కదండి, రైట్? ఇదంతా చెయ్యాలంటే ఇన్ని 24 ఎలిమెంట్స్ కావాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది? వీటి వల్ల మళ్ళీ వీళ్ళల్లో ఏమవుతుంది? ఇక్కడ డిజైర్, మనకి ఎన్నో డిజైర్స్ ఉంటాయి, నాకు అది కావాలి, కోరికలు, హేట్రెడ్ ద్వేషము, ఇంకా హ్యాపీ ఆనందము, డిస్ట్రెస్ బాధ, ఇంటరాక్ట్, ఇంకా మనం ఇంటరాక్ట్ చేస్తూ ఉంటాం, అరే మీకేమైంది, అదేమైంది, చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం, చూసి కొత్త తెలుసుకుంటా ఉంటాం అనమాట. సో ఇట్లా వీటి వల్ల ఇదంతా అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇదంతా మెటీరియల్ వరల్డ్ లో వీటి వల్ల ఇదంతా తయారవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో మొత్తం 11 + 5, ఇంకా మైండ్, ఇంకా 11, 5 + 5 + మైండ్ 11 అయినాయి, ప్లస్ సెన్స్ ఆబ్జెక్ట్స్ 5, అలాగే గ్రాస్ అండ్ సూక్ష్మ, స్థూల సూక్ష్మ 5 + 3 మొత్తం కలిపితే 24 ఎలిమెంట్స్ ద్వారా ఇదంతా అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటి? 4 బిలియన్ మైల్స్. ఒక మైల్ అంటేనే 1.6 కిలోమీటర్స్. 4 బిలియన్ మైల్స్ ఈ మెటీరియల్ వరల్డ్ ఉంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మనకి తెలియదు ఇదంతా, మనం క్యాల్కులేట్ చేయలేము, కానీ ఇక్కడ కృష్ణ మైత్రేయ ముని చక్కగా మనకు చెప్తున్నారు అనమాట. సో ఇదంతా కంబైన్ చేసిన తర్వాత ఒక యూనివర్స్ అవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా ఏంటి? మన బ్రహ్మకి 4 తలలు ఉన్నాయి, వేరే బ్రహ్మకి 1 తలే ఉంటుంది, ఇంకో బ్రహ్మకి 10 తలలు ఉన్నాయి, ఇంకో బ్రహ్మకి 100 తలలు కూడా బ్రహ్మలు కూడా ఉన్నారు. అలాగే మన యూనివర్స్ లో 9 ప్లానెట్స్ ఉన్నాయి, కొన్ని వేరే యూనివర్సెస్ లో వేరే చాలా ప్లానెట్స్ కూడా ఉంటాయి అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇదంతా కానీ ఈ 24 ఎలిమెంట్స్ ద్వారానే మొత్తం మెటీరియల్ తయారవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే దాని డిస్టెన్స్ ఎంత? 4 బిలియన్ మైల్స్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 41 శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. విశ్వములను ఆవరించి ఉన్న తత్వముల పొరలు ప్రతిదియు పూర్వము దానికన్నను 10 రెట్లు తలసరి ఉన్నది. గుంపుగా సమకూడి ఉన్న ఆ విశ్వములను గొప్ప పరమాణు సమూహము వలె గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామం. ఇంకెవరైనా చదువుతారా అండి? మీ కనెక్షన్ కొంచెం మాకు సరిగా వినపడలేదు, ఇంకెవరన్నా చదువుతారా దయచేసి? మళ్ళీ చదవండి ప్రభుజీ ఒకసారి. మాతాజీ మీ ఇంటర్నెట్ స్లోగా ఉన్నట్టుంది మాతాజీ, మాకు వినపడటం లేదు. సో వేరే వాళ్ళని కొంచెం వినపడింది, కొంచెం వినపడింది, కొంచెం చదవండి మాతాజీ. విశ్వములను ఆవరించి ఉన్న తత్వముల పొరలు ప్రతిదియు పూర్వము దానికన్నను 10 రెట్లు దళసరి అయి ఉన్నది. గుంపుగా సమకూడి ఉన్న ఆ విశ్వములన్నీను గొప్ప పరమాణు సమూహం వలె గోచరించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. దండోత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ, దండోత్ ప్రణామం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైన ఒక విషయం ఇక్కడ మనకు చెప్తున్నారు. ఏంటంటే మనం చూసాం కదా, అర్త్ అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఇంకా ఈథర్ ని తెలుగులో ఏమంటారు? ఈథర్ తెలుగులో అక్కడ ఏముందండి పర్పట్లో? హరే కృష్ణ. ఆకాశం ప్రభుజీ. ఆకాశం, ఎస్, ఓకే, ఆకాశం, ఎస్, కరెక్ట్, ఆకాశం, కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే అది వాటి యొక్క లెక్క చెప్తున్నారు అనమాట. అది ఏంటనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఏంటంటే ఫస్ట్ అర్త్ ఉంటుంది కదా, అర్త్ ఒక సర్కిల్ గీసుకుందాం అనుకుందాం. ఓకే, అర్త్ కంటే వాటర్ 10 టైమ్స్ ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఒక సర్కిల్ గీసామనుకోండి, ఒక చిన్న సర్కిల్ గీస్తే వాటర్ వాల్యూ
10 times ఎక్కువగా ఉంటుంది అర్త్ కంటే. అలాగే ఫైర్, మళ్ళీ అగ్ని ఆ సర్కిల్ కంటే ఇంకో 10 times గీస్తే అది అగ్ని అని చెప్తున్నారు. అగ్ని కంటే మళ్ళీ 10 times ఎక్కువ గీస్తే గాలి, అలాగే గాలి కంటే ఇంకా మళ్ళీ 10 times ఎక్కువ పెద్ద సర్కిల్ గీస్తే అది ఆకాశము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే మనం చూస్తే మనకేం కనిపిస్తుంది, మన ఇల్లు మన ఇదే కనిపిస్తుంది. మనం ఒకవేళ వరల్డ్ మ్యాప్ చూస్తే మనకి మన అర్త్ కనిపిస్తుంది, అంతేగాని మనకి పెద్దగా తెలియదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రళయం వచ్చినప్పుడు ఏం చూస్తే మనము నీళ్ళు వచ్చేస్తున్నాయి, అగ్ని వస్తుంది, అంతా వస్తుంది. సో దాని పరిణామం ఒకదానికొకటి ఎట్లా ఉంది అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ అర్త్, దానికంటే 10 times ఎక్కువ వాటర్ కంటే 10 times ఎక్కువ ఫైర్ అంటే అగ్ని, ఫైర్ కంటే ఇంకా 10 times ఎక్కువ గాలి కంటే ఇంకా ఎక్కువ 10 times ఏంటి ఆకాశం. సో అట్లా అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అంటే మనం అనుకుంటాం, అబ్బా నేను ఒక పెద్ద ఇల్లు కట్టేశాను, నేను అది కట్టాను, ఇది కట్టాను, నేను అది చేశాను, ఇది చేశాను, మా ఇంట్లో ఆ మార్పులు ఉంది, ఈ మార్పులు ఉంది అని ఏంటంటే చెప్తా ఉంటారు కదా కొంతమంది. నేను ఆ బండి కొనుక్కున్నాను అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ చూసారా, ఒక విశ్వం ఎంత పెద్దగా ఉంది. బ్రహ్మాజీ క్రియేట్ చేసిన విశ్వం ఎంత పెద్దగా ఉంది. ఇదంతా భగవంతుడు యూనివర్స్, ఆయన జస్ట్ ఇట్లా ఆయన గాలి పీలుస్తున్నారు, వదిలేస్తున్నారు, యూనివర్సెస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. సో అంటే చూసారా, ఆయన భగవంతుడు వారు ఎంత గొప్ప. ప్లస్ బ్రహ్మాజీకి ఇచ్చిన ఎనర్జీ ఇచ్చింది ఎవరు? భగవంతుడి నుంచే ఎనర్జీ వచ్చింది కదండి. సో అంటే భగవంతుడు ఎంత గొప్ప అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్? సో మనం చాలా గొప్ప అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడు ఎంత గొప్ప అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో 42వ లాస్ట్ శ్లోకం ఎవరు చదువుతారండి? హరే కృష్ణ. చదవని వాళ్ళు చదవండి. ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. ఎవరు నాకు ఇక్కడ పేరు తెలియట్లేదు. హరే కృష్ణ. సుజాత. మత చదవండి. యా, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కనుకనే పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు సర్వ కారణములకు ఆది కారణుడై ఉన్నాడు. ఆ విధముగా విష్ణుధామము నిస్సందేహముగా నిత్యమై ఉన్నది. సమస్త వ్యక్తీకరణలకు మూలమైనట్టు మహావిష్ణువు ధామము కూడా అదియే. శ్రీమద్ భాగవతం నందలి పరమాణువు నుండి మాతాజీ ఒట్టి ట్రాన్స్లేషన్ పర్పట్ చదవద్దు. ప్రభుజీ ఇది అయిపోయింది కదా అని కింది ఇది చదివే చాలా ఎక్కువ ఉంది మాతాజీ. ట్రాన్స్లేషన్ చదవండి అంతే, పర్పట్ చదవద్దు. సరే ప్రభుజీ. యా, సో ఇక్కడ చూసారా, కృష్ణ పరమాత్మ గురించి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏంటంటే మీరే కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, మీరే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంత యోగ నిద్రలో ఉన్నా కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాది రాదిర్ గోవింద సర్వ కారణం అని ఇక్కడ మనకి బ్రహ్మాజీ చెప్తున్నారు అనమాట. చూసారా, అంటే ఏంటంటే మీరు యోగ నిద్రలో ఉన్నా కానీ ఏమవుతుంది, జస్ట్ మీరు సైన్ ఇస్తూ బ్రీత్ చేస్తున్నారు అంతే, గాలి పీలుస్తున్నారు, వదిలేస్తున్నారు, యూనివర్స్ వచ్చి వెళ్ళిపోతున్నాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అంటే ఆయన గురించి భగవంతుని గురించి గ్లోరిఫై చేస్తున్నారు అనమాట. ఇంకా మెటీరియల్, కొంతమంది ఏమనుకుంటారు, భగవంతుడు మెటీరియల్ వరల్డ్కి వచ్చేసారు అనుకుంటారు, కానీ అదంతా టెంపరీ. జస్ట్ మనకి ఒక మోటివేట్ చేయడానికి, ఎస్ నేనున్నాను, ఇప్పుడు హిరణ్యకశిపుని చంపడానికి వచ్చారు. అలా ఆయన ఏం చేశారు, హీ టుక్ ఎ ఫార్మ్ ఆఫ్ హాఫ్ లయన్ హాఫ్ హ్యూమన్. అలాగని భగవంతుని యొక్క వాల్యూ తక్కువైపోయిందా? లేదు. సో అట్లా ఆలోచించకూడదు ఎప్పుడు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఆయన ఎప్పుడు గొప్పనే, కృష్ణ పరమాత్మ గురించి గొప్పగా చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ లాస్ట్ లో ఒకటి ఉంది చూడండి, ఈశ్వర పరమకృష్ణ తర్వాత వచ్చింది. ఎవరైనా చదువుతారా? లాస్ట్ ఎవరు చదువుతారండి? ఇది చదవని వాళ్ళు చదవచ్చు. యా, చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. గోవిందునుగా తెలియబడు ఆది పురుషుడకు శ్రీకృష్ణుడే ఆది దేవుడు. అతని రూపము సచ్చిదానందమయము. అతడే సర్వ కారణములకు ఆది కారణము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. చూసారా, ఇక్కడ బ్రహ్మాజీ చెప్తా ఉన్నారు ఏంటంటే కారణం నువ్వే తండ్రి అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్ కాదు. కృష్ణ పరమాత్మ సచ్చిదానంద విగ్రహ. ఆయన దగ్గర నుండి మనం బై మిస్టేక్ వచ్చేసాం, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి, అంతేగాని ఇక్కడే ఉండడానికి ప్రయత్నించద్దు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. రైట్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సారీ ఫర్ ద డిలే. ఇవాళ చాలా
డిలే అయిపోయింది కానీ 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 పరమాణు గమనము అను తృతీయ స్కందములోని 11వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రణామ్. సో చూసారా, అంటే కృష్ణ పరమాత్మ, విదురుడు ఇంకా మైత్రేయ వీళ్ళందరూ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చక్కగా. మనకు కూడా దీని ద్వారా మనం కూడా తెలుసుకున్నాము భగవంతుడు ఎంత గొప్పవారు. ఆయన బ్రహ్మ యొక్క ఏజ్ ఏంటి, మను యొక్క ఏజ్ ఏంటి, దాంట్లో అలాగే హెవెన్లీ ప్లానెట్స్ లో ఉన్న వాళ్ళ ఏజ్ ఏంటి, మన ఏజ్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ మనకు చెప్తున్నారు ఏంటంటే మనం ఎంత తక్కువ, వీఆర్ నథింగ్ అని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. అంతే. ఎందుకంటే ఒరే నాయన మనం గొప్ప అని మనం అనుకుంటాం కానీ మీరు నథింగ్ మీరు అని చెప్తున్నారు అనమాట అని మనం ఇక్కడ తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ఇదంతా ఎవరు సర్వకారణం ఎవరు? కృష్ణ పరమాత్మ. భగవంతుని యొక్క దయ వల్ల మనకి ఎనర్జీ వచ్చింది. అక్కడ చూసారా, ప్రళయం ఉన్నప్పుడు సూర్యుడికి చంద్రుడికి తేజస్సు లేదు, ఇప్పుడు ఉంది కానీ అక్కడ లేదు. సో అంటే ఏంటంటే తేజస్సు కూడా భగవంతుడే ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అక్కడ ఇక్కడ ఎక్కడైనా తేజస్సు భగవంతుడే, ఎనర్జీ ఎప్పుడు భగవంతుడిదే, మనది కాదు. మనం క్రియేటర్ కాదు, మనం ప్రొపరేటర్ కాదు, మనం కంట్రోలర్ కాదు, మనం ఎంజాయర్ కాదు, మనం జస్ట్ సర్వెంట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో క్రెడిట్, ప్రతిదానికి క్రెడిట్ ఇవ్వాలి. లేదంటే ఏమవుతుంది, అప్పుడు క్రెడిట్ ఇస్తే ఏమవుతుంది, బంధ విమోక్షం అయిపోతాం. లేదంటే మనం బంధంలో కూరుకుపోతాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇంకో బాడీ వస్తుంది అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. దండ ప్రణామం అందరికీ. ఇక్కడ మన క్వశ్చన్స్, సజెషన్స్, కామెంట్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ఇక్కడ బ్రహ్మదేవుడికి 30 రోజులు ఉంటాయి కదా నెలకి. ఆ 30 రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కల్పం పేరు ఉంటుందా ప్రభుజీ? ఇక్కడ బ్రహ్మ కల్పము, పద్మ కల్పము, వరాహ కల్పము అన్నారు కదా. అవును మాతాజీ, కల్పాలు ఉంటాయి. పేర్లు ఏంటనేది ఇక్కడ ఏం చెప్పలేదు కానీ పేర్లు ఫస్ట్ పేరు బ్రహ్మకల్ప అని చెప్పారు, దాని తర్వాత పద్మకల్ప అని చెప్పారు, దాని తర్వాత అంటే ఇవి రోజుల కింద లెక్కేసుకోవాలిగా బ్రహ్మదేవుడికి. అవును మాతాజీ, అంటే బ్రహ్మదేవుడికి ఒక దినము ఒక రాత్రి అట్లా అన్నమాట, అట్లా ఆలోచించుకోవచ్చు. సో ఫస్ట్ ఏమో బ్రహ్మకల్ప వస్తుంది, తర్వాత భగవంతుడి నుండి పద్మం వస్తుంది కదా, అందుకనే దాన్ని పద్మకల్ప అంటారు. దాంట్లో నుండి భగవంతుడు బ్రహ్మ ఉద్భవిస్తారు కదా, అందుకని పద్మకల్ప అంటారు అనమాట. అట్లా అంటే ఇంకా పుట్టలేదు, ఫస్ట్ ఏమో బ్రహ్మకల్ప అని పేరు పెట్టారు అంతే, తర్వాత పద్మకల్ప వస్తుంది, దాంట్లో నుండి బ్రహ్మ ఉద్భవిస్తారు. సో అట్లా అనమాట, ఆ పేర్లు పెట్టారు, ఆ కల్పాలకి పేర్లు పెట్టారు అనమాట. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. రాబోయే కల్పాలలో కూడా కృష్ణ భగవానుడు ఏ అవతారాలు తీసుకుంటారు, అసలు ఎంత అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అసలు వండర్ అనిపిస్తుంది. జరగబోయే వాటిల్లో కూడా ఏమేమిగా వస్తారు ఆయన. మనకి 5000 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు వచ్చారు, అది రాయబడింది శాస్త్రాల్లో. సో మనం అర్థం చేసుకోగలిగాం. అలానే తర్వాత రాబోయే తరాల్లో కూడా ముందు వచ్చే కల్పలు ఎవరెవరు భగవానుడు ఏ అవతారాలు ఉద్భవిస్తారనే విషయాన్ని కూడా శాస్త్రాల్లో ఇంత చక్కగా వివరించారంటే ప్రభుజీ, అసలుకి అద్భుతమైన విషయం ప్రభుజీ. అందుకే భాగవతం ఖచ్చితంగా చదవాలని ఎందుకంటారో వింటుంటే అర్థమవుతుంది ప్రభుజీ. అసలు మళ్ళీ బ్రహ్మదేవుడు నిజంగా ఆయనే అంతటి గొప్ప మహా పురుషుడు. తిరిగి 100 సంవత్సరాలకి ప్రళయంలో వెళ్ళిపోతాడు, మళ్ళీ ప్రళయాన్ని వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు కదా, సృష్టించబడతారు. మరి మనం మానవ మాత్రమే ఒక 100 సంవత్సరాలకి ఎందుకు ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాం అనేది కూడా ఈ భాగవతం వింటా ఉంటే అనిపిస్తుంది ప్రభుజీ. అసలు దేనికైనా సర్వకారణకరుడు కృష్ణ భగవానుడే. మనమంతా ఒక చిన్న నీటి బిందువు కూడా కాదు, ఇంకా అంతకంటే కూడా అల్పమే. ఎందుకు అంత అహంకారము మనందరికీ? ఇది వినడం ద్వారానే మనలో ఉన్న అహంకారాలను అన్ని తొలగించుకోవాలని అని అర్థమవుతుంది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. దండోత్ ప్రణామం. ప్లస్ ఇంకో విచిత్రం ఏంటంటే బ్రహ్మ కూడా అనుకుంటున్నారు, ఇంకా నాకొద్దు ఈ బ్రహ్మ క్రియేషన్ అంతా, నాకొద్దు ఇదంతా వద్దు, నేను కూడా డివోషన్ సర్వీస్ చేసి వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. ఆయన కూడా అనుకుంటున్నారు. మనమేమనుకుంటాం, అబ్బా ఈ ఇల్లు అయిపోయింది, నెక్స్ట్ ఇల్లు ఎప్పుడు కట్టాలి, ఇంకో అపార్ట్మెంట్ ఎప్పుడు కట్టాలి, ఇంకో ల్యాండ్ ఎప్పుడు కొనాలి, అదే అనుకుంటాం. కానీ అదే ఇంకా బ్రహ్మ కూడా అనుకుంటున్నారు, అబ్బా చాలు ఇంకా అయిపోయింది, నా వల్ల వద్దు అనుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చే చాప్టర్ లో అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది క్రియేషన్. ఇంకా బ్రహ్మాజీ క్రియేషన్ స్టార్ట్ చేస్తారు. 4 కుమారులు వాళ్ళు వస్తారు. వాళ్ళ గొప్పతనం ఏంటనేది నెక్స్ట్ చాప్టర్ లో చాలా బ్యూటిఫుల్ గా నేను చూస్తా ఉన్నా. ఏంటి నెక్స్ట్ ఏముందని చూస్తే ఆ కుమారుల యొక్క గొప్పతనం ఏంటనేది 3వ శ్లోకంలో ఉంది. అలాగే
వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకు బ్రహ్మాజీ ఏదో చెప్తారు, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. వాళ్ళ గొప్పతనం ఏంటి, అదంతా ఎందుకు వాళ్ళ కుమారులకి కోపం వస్తుంది అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో మనం తెలుసుకుంటాము. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అందరికీ దండత్ ప్రణామం. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भागवतम की जय, श्रीला प्रभुपाद की जय. प्रभु जी इस चैट हरे कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु जी దండోత్ ప్రణాम. हरे कृष्ण. ధన్యవాదాలు.